వెల్కమ్ చెప్తూ ఈ వెబినార్ని స్టార్ట్ చేద్దాము. ఇంట్రో వచ్చేసరికి మరొకసారి ప్రతి నెల 60,000 రూపాయల ఆదాయం మీరు కష్టపడుతూ సంపాదించుకోవాలి వ్యవసాయంలో అనుకునే వారికి మాత్రమే ఈ యొక్క వెబినార్. ఓవర్ నైట్ కోటీశ్వర్లం అయిపోదాము అనుకునే వాళ్ళకి కాదండి. ఇది వ్యవసాయంలో మనం ఇచ్చిన సిస్టమ్స్, మనం ఇచ్చిన ఫ్రేమ్వర్క్, మనం ఇచ్చిన కోర్సు ఎయిమ్కాట్ అకాడమీ ద్వారా లాగిన్ అయ్యి ఎయిమ్కాట్ అకాడమీ ద్వారా కోర్సెస్ అవి చూసే రైతులకు మాత్రమే ఈ క్వశ్చన్స్ అవి లాస్ట్లో వస్తాయండి. ప్లీజ్ హోల్డ్ ఆన్. వాల్యూస్, గ్రోత్ మైండ్ సెట్, యునైటెడ్ ఫార్మింగ్ కమ్యూనిటీ ఆల్వేస్ విన్, కమ్యూనిటీ ఫస్ట్, యాక్షన్ ఓవర్ వర్డ్స్. సో యునైటెడ్ ఫార్మింగ్ కమ్యూనిటీ అంటే ఏంటి అంటే మనం అందరం కలిసికట్టుగా ముందుకెళ్తేనే వ్యవసాయంలో లాభాలు అనేది మనం ఖచ్చితంగా చూడగలం. అంతేగాని ఇండివిజువల్గా చేసుకునే యాక్టివిటీ అయితే వ్యవసాయం కాదు అని చెప్పేసి యునైటెడ్ ఫార్మింగ్ కమ్యూనిటీ ఆల్వేస్ విన్స్. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ ఏంటి అంటే ఎయిమ్కాట్ అగ్రిప్రీనర్స్ అకాడమీ ద్వారా ఈ రైతులు సాగు చేస్తున్న రైతులు ఎవరైతే ఉన్నారో ప్రతి నెల 60,000 రూపాయల ఆదాయం సృష్టిస్తూ కమ్యూనిటీ అనేది నేను మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది అని చెప్పేసి. గ్రోత్ మైండ్ సెట్, సీ ఛాలెంజెస్ యాజ్ ఏ ఆపర్చునిటీస్. మనకున్న ఏవైతే ఛాలెంజెస్ ఉన్నాయో వాటిని అవకాశాలుగా మలుచుకుంటేనే వ్యవసాయంలో మనం లాభాలని ఖచ్చితంగా చూడగలం. ఆల్ రైట్. యాక్షన్ ఓవర్ వర్డ్స్, రిజల్ట్స్ మ్యాటర్ మోర్ దాన్ టాక్. ఆల్ రైట్. సో మనం ఏదైతే మాట్లాడుతున్నామో వాటి రిజల్ట్స్ అనేవి చాలా గట్టిగా వినిపిస్తుందన్నమాట. సో ఈ వెబినార్ అటెండ్ కావడం ద్వారా మీకు జరిగే ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే మీకు వచ్చే లాభాలు ఏంటి ఈ వెబినార్ ద్వారా అని మనం చూస్తే 60,000 రూపాయల ఆదాయం ప్రతి నెల ఎలా సంపాదించుకోవాలి అనే పూర్తి వివరాలు. అండ్ యూ కెన్ లెర్న్ థియరిటికల్ నాలెడ్జ్ అబౌట్ ది వెరైటీ అండ్ అండర్స్టాండ్ ఇట్ డిమాండ్స్. ఈ వెరైటీ గురించి థియరిటికల్గా మీకు ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా తెలుస్తుంది. అట్ ది సేమ్ టైం మీరు చివరి వరకు స్టే చేయగలిగితే 1,49,999 రూపాయలు విలువ చేయగల బోనసెస్ అనేవి మీరు ఈ వెబినార్ ద్వారా పొందగలుగుతారు. ఆల్ రైట్. గివ్ మీ ఎ సెకండ్ ప్లీజ్. ఓకే. సో డ్యూరేషన్ వచ్చేసి ఇది 1.5 hours అనేది ఉండటం జరుగుతుంది. నోట్స్ అనేది మీరు ఖచ్చితంగా పెన్ను పేపర్ మీ దగ్గర పెట్టుకొని ప్రతి పాయింట్ నోట్ చేసుకోండి. మీ క్వశ్చన్స్ ఏమన్నా ఉన్నా కూడా నోట్ చేసుకోండి. క్వశ్చన్స్ అనేవి వెబినార్ ఎండ్లో మనం డిస్కస్ చేయబోతున్నాము. వెబినార్ ఎండ్లో మీకు ఖచ్చితంగా చాలా ఆహా మూమెంట్స్, బల్బాన్ మూమెంట్స్ అనేవి మీకు ఖచ్చితంగా మీరు తీసుకోగలరు. ఆల్ రైట్. సో ఈ యొక్క వెబినార్ ద్వారా ఖచ్చితంగా మీకు సాలిడ్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు తీసుకోగలుగుతారు. పెన్ను పేపర్ మీ దగ్గర పెట్టుకోండి. అట్ ది సేమ్ టైం ఏదైతే మేము ఇంటరాక్టివ్గా ఈ సెషన్ని ప్లాన్ చేయాలి అని చెప్పేసి క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. ప్రతి ఒక్క రైతు క్వశ్చన్స్ అనేవి అడిగిన వాటికి రెస్పాన్సివ్గా మీరు చాట్లో మీ రెస్పాన్స్ అనేది పొందుపరచడం చేయండి. ఎందుకంటే ఇది ఇంటరాక్టివ్గా జరిగే సెషన్. మీరు ఎంత ఇంటరాక్ట్ అయితే కొత్త విషయాల్ని అంత అవగాహన చేసుకొని మీ బ్రెయిన్లోకి రిజిస్టర్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. ఆల్ రైట్. సో లెట్స్ మూవ్ విత్ ది మైండ్ మ్యాప్. సో మైండ్ మ్యాప్లో ఇండస్ట్రీ స్టార్ట్స్ అట్ ప్రజెంట్ కరెంట్ ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది అనేది మనం చూస్తే సో ఆర్కాస్ అవి ఈ ఫ్లారికల్చర్ ఇండస్ట్రీలో 744 బిలియన్ ఇండియన్ రూపీస్ 2033 సంవత్సరానికి 292 బిలియన్ ఇండియన్ రూపీస్ బిజినెస్ ఆల్రెడీ ఉంది. సో మనం బాధపడాల్సిన అవసరం లేదు. మన భారతదేశంలో చావైనా, బతుకైనా, పండగైనా, పబ్బమైనా, ఎటువంటి శుభకార్యమైనా, రాజకీయమైనా మొట్టమొదటిగా మనకి తారసపడేది పువ్వులు. ఆ తారసపడే పువ్వులకి మార్కెట్ లేదు అంటే మీరు సరిగ్గా ఎక్స్ప్లోర్ చేసుకోలేదు అని చెప్పేసి. ఆల్ రైట్. సో మేము ఎక్కడో అడవిలో ఉంటాం. మేము తమిళనాడు నుంచి, మాది బెంగళూరు నుంచి 85 కిలోమీటర్ల దూరం అవుతుంది. వీరప్పన్ తిరిగిన అడవి ఏరియా మాది. ఇక్కడి నుంచి కూడా మేము మార్కెట్ మొబిలైజ్ చేసుకోగలిగాం. కారణం ఏంటి అంటే పువ్వులకు ఆల్రెడీ డిమాండ్ ఉంది. రైట్. సో ఇంట్లో భార్యాపిల్లల్ని చక్కగా చూసుకోకపోయినా కూడా దేవుడు అంటే చాలా భయం ఉన్న భక్తులు విపరీతంగా ఉన్నారన్నమాట మన భారతదేశంలో. సో వాళ్ళకే మనం పువ్వులు అనేది
ఖచ్చితంగా అమ్మడం జరుగుతుంది. సో స్వలాభం కోసం కాకపోయినా కూడా జనాలు చూడాలి అనే ఉద్దేశంతో డెకరేషన్ చేసి భారీగా పెళ్ళిళ్ళు చేసుకునే మైండ్ సెట్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారనమాట. ఆల్రైట్. సో పువ్వులకు అనేవి డెకరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితేనేమి, పూజకైతేనేమి, పువ్వులకు అనేది మార్కెట్ ఖచ్చితంగా ఉంది. అంత బాగుంది. మీకు ఒక క్వశ్చన్ రావచ్చు, అంత బాగుంది మంజునాథ్ గారు, మార్కెట్లో మనం చూస్తే ఆర్కాస్ అవి అంటారు, బుల్లెట్ అంటారు, మెరాబుల్ అంటారు. సో అవి కూడా మనం ఏంటి, ఎలాంటి వెరైటీస్ ఉన్నాయి మార్కెట్లో, ఎందుకు ఆర్కాస్ అవి ఏ ప్రీమియం వెరైటీ అనేది నేను చెప్పడం కాదు, మార్కెట్లో దాని యొక్క స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా నేను మీకు ఇప్పుడు డిస్కస్ చూపిస్తాను. రైట్. సో మైండ్ మ్యాప్కి వచ్చేసరికి ఆల్రైట్, వెబినార్ అటెండ్ అవుతున్న ప్రతి ఒక్కరికి ఇంకొక స్మాల్ రిక్వెస్ట్ ఏంటి అంటే, ఏదో మనం వచ్చామా, మొక్కకు ఎంత దూరం, ఎక్కడుంది, పక్కన రైతులు ఎలా చేసుకుంటాం, నాకు కాంటాక్ట్ నెంబర్స్ ఇవ్వండి, ఇవి కాకుండా మార్కెట్ గురించి ప్లస్ ఒక వెరైటీ గురించి సైంటిఫికల్గా సిస్టమేటిక్గా తెలుసుకోవడం మీరు నేర్చుకోవాలి. ఆల్రైట్. సో అందుకోసం అని చెప్పేసి ఒక సిస్టమేటిక్ వేలో మైండ్ మ్యాప్ క్రియేట్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో స్టే ట్యూన్ టు గెట్ ఆల్ ది డీటెయిల్స్. ఆల్రైట్. సో ఇది ఆర్కాస్ అవి అనే కాదు, ఒక వెరైటీని మనం ఎలా మన కండ్లతో ఎలా చూడాలి, మన బుద్ధితో ఎలా ఆలోచించాలి, ఒక వెరైటీస్ కానీ ఒక పంటని ఎన్నుకోవడానికి అనే పూర్తి వివరాలు మీరు ఈ వెబినార్ల ద్వారా తెలుసుకుంటారు. ఆల్రైట్. సో మీ వ్యవసాయ దృక్పథాన్ని కంప్లీట్గా ఖచ్చితంగా ఈ వెబినార్ అయితే మారుస్తుంది. సో ఈ రిపోర్ట్ నేను ఇప్పుడు ఏదైతే నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నానో, ఈ రిపోర్ట్ ఐసిఏఆర్ వాళ్ళు ఆల్రైట్. సో అది ఇండస్ట్రీ స్టాట్స్. లెట్స్ మూవ్ విత్ ది వై ఐఎమ్ హియర్. నాకున్న అర్హతలు ఏంటి, ఈ ఈ ఈ వెబినార్ కండక్ట్ చేయడానికి నాకున్న అర్హతలు ఏంటి, నేను ఎందుకు ఈ వెబినార్ కండక్ట్ చేస్తున్నాను. సో నా ఉద్దేశం ఏంటి అంటే, వ్యవసాయం స్టార్ట్ చేసిన మొదటి రోజుల్లో 2.5 కోట్ల రూపాయల దాకా నేను నష్టపోవడం జరిగింది. దానికి కారణం ఏంటి అంటే, ఫేస్బుక్లో ఫాల్స్ యూట్యూబ్లో ఫేక్ ఇన్ఫ్లుయెన్సర్స్ని, ఫేస్బుక్లో వచ్చే ప్రతి ఒక్క వీడియోని, నేను చేయని వ్యవసాయం లేదు, నేను ఫాలో కాని యూట్యూబ్ ఛానల్స్ లేవు వ్యవసాయం మీద. తెలిసింది ఏంటి అంటే, అందరం రైతులుగానే చేద్దాము, ఆ ఇన్ఫర్మేషన్గా ఉంటుంది అని చెప్పేసి అనుకుంటాం. కానీ ఆ వీడియో చూసిన తర్వాత ఏది పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఏ వీడియోలోనూ సంక్షిప్తంగా ఎవరూ పొందుపరచరు. మీలో ఎంతమంది ఒప్పుకుంటారు? అవును, ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ వీడియోస్ అనేవి మనం చూస్తే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుందా మనకు? సరే, పూర్తి ఇన్ఫర్మేషన్ లేకపోయినా కూడా ఆ ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి ఇలాంటి వెబినార్స్ ఇలాంటివి ఎవరైనా కండక్ట్ చేస్తారా? ప్లీజ్ టైప్ ఎస్ ఇన్ ది చాట్ బాక్స్. పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు దొరుకుతుందా యూట్యూబ్లో? దొరుకుతుంది అనుకుంటే ఎస్ అని టైప్ చేయండి, లేదు అనుకుంటే నో అని టైప్ చేయండి. ప్లీజ్ టైప్ యువర్ కామెంట్. దొరుకుతుందా? సారీ, ఎవరు టైప్ చేయలేదా? I could not able to see. సో ప్లీజ్ టైప్ యువర్ కామెంట్. దొరుకుతుందా, దొరకదా మీకు ఇన్ఫర్మేషన్ అనేది?
థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో ఖచ్చితంగా అయితే దొరకదు, రైట్, ఖచ్చితంగా దొరకదు. కారణం ఏంటంటే ఏదో వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్కి వాళ్ళకి కంటెంట్ కావాలి, ఆ కంటెంట్ కోసమే వీడియోస్ తీస్తారు. ఆ వీడియోస్ చూస్తే వాళ్ళకి డబ్బులు వస్తాయి తప్ప రైతుకు నాలెడ్జ్ వచ్చిందా పోయిందా, ఏదో క్వాలిటీగా ఉన్న ఒక థంబ్నెయిల్ అది పెడతారు, మిమ్మల్ని ఆకర్షిస్తారు, వీడియోస్ అనేవి అలా జరిగిపోతుంటాయి, రైట్. సో అందుకోసం అని చెప్పేసి ఎయిమ్కాట్ అగ్రిప్రీనర్స్ అకాడమీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క రైతుకి క్లియర్గా ఒక వెరైటీ గురించి అయితేనేమి, ఒక యూనివర్సిటీస్ గురించి అయితేనేమి, వాళ్ళు డెవలప్ చేస్తున్న వెరైటీస్ అయితేనేమి, ఆ వెరైటీని సాగు చేయడం ద్వారా రెసిస్టెన్సు ప్లస్ మీరు లాభపడేటట్టుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికే ఎయిమ్కాట్ అగ్రిప్రీనర్స్ అకాడమీ ఇలాంటి వెబినార్స్ అనేవి కండక్ట్ చేస్తూ ఉంటుంది. ఆల్రైట్. సో పూర్తి వివరాలు అనేవి మనకు తెలియదు. ఆ వివరాలు తెలియకుండానే వ్యవసాయం స్టార్ట్ చేసిన మొదటి రోజుల్లో నేను 2.5 కోట్ల రూపాయల వరకు నష్టాన్ని చవి చూడాల్సి వచ్చింది. సో ఒక్కసారి ఆలోచించా, ఎక్కడ నష్టపోవాల్సి వచ్చింది, ఎందుకు నష్టపోతున్నాను నేను అని చెప్పేసి పూర్తిగా అనలైజ్ చేసుకున్న తర్వాత నాకు అనిపించింది, నేను సరైన వ్యక్తులతో సమాచార సేకరణ అనేది చేసుకోలేకపోతున్నాను అని చెప్పేసి. ఆ సరైన వ్యక్తుల కోసం నేను ICAR ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్స్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషను, నాలెడ్జ్, వెరైటీస్ని తీసుకోవడం జరిగింది. సో అదే నా వ్యవసాయాన్ని పూర్తిగా మార్చివేసింది. ఆ 2.5 కోట్ల రూపాయల లాసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని రీకవర్ చేసుకోవడం జరిగింది. సో నేను చదువుకున్నాను కాబట్టి నాకు ఆ ఇన్ఫర్మేషన్ తెలిసింది. ఐ డోంట్ వాంట్ ఎనీ ఫార్మర్ టు ఫేస్ లాసెస్. నేను ఏ రైతు లాసెస్ని ఇలాంటి మిస్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాటి నుంచి దూరంగా తీసుకొని పోయి లాసెస్ లేకుండా చేయాలి అనే ప్రప్రదమైన ఐడియాతోనే ఇక్కడ ఉన్నాను. అట్లీస్ట్ 10 లక్షల మంది రైతుల్ని హెల్ప్ చేయాలి అనే ముఖ్యమైన ఒక సిస్టమ్స్తోనే మేము ఇంత దూరం రావడం జరిగింది, రైట్. ఈ వెబినార్ బాగానే ఉంది సార్, ఈ 10 లక్షల మంది రైతులకి సహాయం చేయాలంటే ఎలాగా ఏంటి అని చెప్పేసి మీలో చాలామందికి డౌట్ అనేది రావచ్చు. ఆల్రైట్. సో లెట్ మీ షో వన్ ఇన్ఫర్మేషన్ థింగ్ టు యూ. సో community.aimcart.com అని చెప్పేసి aimcart.com అనేది ఒక కమ్యూనిటీని బిల్డ్ చేస్తున్నాము. సో ఈ యొక్క కమ్యూనిటీ ద్వారా మేము చేయబోయేది ఏంటి అంటే, ప్రతి ఆల్ ఓవర్ ఇండియా ఇది ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లాగా ఉంటుంది. మీకు ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, యూట్యూబ్ లాగా కాకుండా భారతదేశం నలుమూలలా ఉండే ప్రతి ఒక్క రీసెర్చ్ స్టేషన్స్, ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఏ వెరైటీస్ బాగున్నాయి, ఎందులో కాపు బాగుంది, ఏదేసుకుంటే మీకు లాభాలు ఉంటాయి, సో ఇలాంటి పూర్తి సమాచారాన్ని ఈ యొక్క ఎయిమ్కాట్ అకాడమీ ద్వారా పొందుపరచడానికి మొబైల్ అప్లికేషను ప్లస్ ప్లాట్ఫామ్ అనేది డిజైన్ చేయడం జరుగుతుంది. మీలో ఎంతమందికి ఇది చాలా ఆహా మూమెంట్ అనిపించింది? మీలో ఎంతమందికి ఇది ఎస్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కదా నాకు కావాలి అని చెప్పేసి అనిపించింది? ప్లీజ్ టైప్ మీ ఇన్ ది చాట్ బాక్స్. కమాన్, ఇది ఇంటరాక్టివ్గా జరిగే సెషన్. ఖచ్చితంగా కోఆర్డినేషన్ అనేది ఉండాలా, ఖచ్చితంగా రెస్పాన్సెస్ అనేవి కూడా ఉండాల్సిందే. ఆల్రైట్. సో ఈ యొక్క అప్లికేషన్ మీలో ఎవరైతే ఉన్నారో చాట్లో లింక్ అది పోస్ట్ చేస్తున్నాను, ఖచ్చితంగా రిజిస్టర్ అవ్వండి. అయితే ఫర్దర్ డీటెయిల్స్ ఇందులో ఏంటి అంటే ఇంగ్లీష్లోనే ఉండడం జరుగుతుంది. వ్యవసాయాన్ని వ్యాపార దృక్పథంతో పూర్తిగా ఎలా మార్చాలి అని చెప్పేసి ఇందులో శాస్త్రవేత్తలు ఉంటారు. తెలుగు ఛానల్ కూడా క్రియేట్ చేయడానికి మా వంతు కృషి చేస్తున్నాం అన్నమాట. ఇది దాని రెవెన్యూస్ అవి చాలా, అంటే ఇప్పటికే చాలా ఖర్చు పెట్టాం మేము. రెవెన్యూస్ అవి చూసుకున్న తర్వాత ఎయిమ్కాట్ తెలుగు అని చెప్పేసి ఒక ఛానల్ని క్రియేట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ప్రస్తుతానికి ఈ ఇన్ఫర్మేషన్ నేను మీకు షేర్ చేస్తున్నా తెలుగు. ఇప్పుడు నేను ప్రస్తుతం తమిళనాడులో ఉన్నా కూడా ఈ వెబినార్స్ అవి ఎందుకు కండక్ట్ చేస్తున్నామంటే, స్వతహాగా తెలుగువాడైన నేను తెలుగు రాష్ట్ర రైతులు ఖచ్చితంగా లాభపడాలి ఈ యొక్క వెరైటీ ద్వారా అని చెప్పేసి ఈ ఇన్ఫర్మేషన్ని ప్రతి శనివారం సాయంత్రం రైతుల ముందుకు రావడం అనేది జరుగుతుంది.
సో మీరు అనుకోవచ్చు 99 రూపాయలు తీసుకుంటున్నారు కదా సార్ వెబినార్కి అని చెప్పేసి. ఆ 99 రూపాయలు మేము ఏదో బిల్డింగ్లు కట్టాలి అని కాదు, డబ్బు అట్లీస్ట్ మినిమం పే చేస్తే మీకు ఒక ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది, రైట్. మేము ఫ్రీగా కూడా కొన్ని కోర్సెస్ అనేవి ఆఫర్ చేశాము. ఫ్లారికల్చర్ కన్సల్టెంట్ అనే ఒక కోర్సును ఆఫర్ చేశాము. 3300 మంది రిజిస్ట్రేషన్ అయ్యా కూడా వెబినార్ అనేది కండక్ట్ చేస్తే 3 కూడా రాలేదు. ఆల్ రైట్. సో మా టైంని మేము ఫ్రీగా ఇవ్వలేక, మీ ఇంట్రెస్ట్ని హుక్ చేయడానికి మాత్రమే 99 రూపాయలతో ఈ యొక్క వెబినార్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్లస్ ఈ 99 రూపాయలు పెట్టి మీరు లోపలికి వచ్చినా కూడా 1,49,999 రూపాయలు విలువ చేసే అప్లికేషన్ యాక్సెస్తో పాటు ఫ్యూచర్లో మీరు వ్యవసాయం మీద ఎలాగా ఒక సంపాదన సృష్టిని క్రియేట్ చేసుకోవాలి అనే పూర్తి వివరాలు అనేది ఈ వెబినార్ ద్వారా పొందుపరిచి ఇన్ఫర్మేషన్తో పాటు రెవెన్యూస్ కూడా ఎలా రావాలి అనే విషయాలు పూర్తిగా తెలియజేయడం అనేది జరుగుతుంది. ఆల్ రైట్, లెట్స్ కమ్ టు మైండ్ మ్యాప్. రైట్. సో టుగెదర్ వీ కెన్ క్రియేట్ ఆర్మీ ఆఫ్ అగ్రికల్చర్. యు ఆర్ నాట్ ఎ ఫార్మర్, యు ఆర్ ఎ రీఫార్మర్, అగ్రికల్చర్ రీఫార్మర్. సో ఇది ఎలా జరుగుతుంది? అంతా బాగుంది మంజునాథ్ గారు, ఇది ఎలా జరుగుతుంది అంటే ఎయిమ్కాట్ అకాడమీ ద్వారా community.aimcart.com అనే ఈ యొక్క కమ్యూనిటీ ద్వారా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ నేను మీకు షేర్ చేయాలి అనుకున్నాను. ఇప్పుడు ఎలాగైతే నేను ఆర్కాసవి అనే వెరైటీని తీసుకొని అందులో నిష్ణాతున్న ఈ ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తూ మంచి నాణ్యమైన విత్తనాలని, మంచి నాణ్యమైన రూట్ స్టాక్తో కనుగొని ఎయిమ్కాట్ ద్వారా మీకు ఎలా షేర్ చేయబోతున్నానో, రేపు పొద్దున్నే మన వెబినార్లో ఉన్న బ్రహ్మ రెడ్డి గారు అయితేనేమి, మహేష్ గారు అయితేనేమి, ఆల్ రైట్. సో ఇలాంటి రైతులంతా ఇంకొక వెరైటీ ఐకార్ దగ్గర నుంచి ఇంకో వెరైటీ ఏదన్నా టమోటో సీడ్స్ కానీ, లేదు చిల్లీ విత్తనాలు కానీ, లేదు వరి విత్తనాలు కానీ, ఇలాంటివన్నీ మొబిలైజ్ చేసి మేము ముందుకు తీసుకుని వచ్చి మిమ్మల్ని కూడా రైతుగా వ్యాపారవేత్తగా నిలబెట్టడానికే ఎయిమ్కాట్ అకాడమీ అనేది ఎస్టాబ్లిష్ కావడం జరిగింది. సో రిజిస్టర్ చేసుకోండి. రిజిస్టర్ చేసుకుంటే అప్కమింగ్ ఈ ఫ్యూచర్ రిలేటెడ్ ఏదైతే అగ్రికల్చర్లో కొత్త విప్లవాలు జరగబోతున్నాయో అన్నిటికీ ఇక్కడ నుంచే పునాది అనేది పడబోతుంది, రైట్. ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు community.aimcart.comలో? ప్లీజ్ టైప్ మీ ఇన్ ది చాట్ బాక్స్. ఇఫ్ యూ రిజిస్టర్డ్, ప్లీజ్ టైప్ మీ ఇన్ ది చాట్ బాక్స్. ఆల్ రైట్. సో మా సిస్టమ్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. అసలు చాలామంది రైతులు మీకు ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తాను. చాలామంది రైతులు ప్రతి నెల 60,000 రూపాయల ఆదాయం చూసిన తర్వాత మొట్టమొదటి శుభలేఖ వాళ్ళు తీసుకొని, వాళ్ళ ఇంట్లో పెళ్ళైతే మొట్టమొదటి శుభలేఖ తీసుకొని మా దగ్గర ఇంత దూరం వరకు వచ్చి మాకు షేర్ చేస్తుంటే ఆ వచ్చే ఆనందం, ఆ వచ్చే ఆహ్లాదం, రైతుకి ఇంత సహాయపడ్డాము అని చెప్పేసి అది మాటల్లో వర్ణించలేంది. సో మీరు కూడా ఒక వెరైటీ తీసుకొని ముందుకు వెళ్ళాలి, ఆ ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ అనే దానికోసమే ఎయిమ్కాట్ అకాడమీ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అట్ ది సేమ్ టైం మన భారతదేశంలో చాలా మంచి వెరైటీస్ డెవలప్ చేస్తున్నారు. అవగాహన లేక మీ దగ్గర దొరికే నర్సరీస్ దగ్గర 5 రూపాయలు తక్కువతో 10 రూపాయలు తక్కువతో వస్తుంది అని చెప్పేసి మొక్కలు మందులు వాడి చాలామంది రైతులు ఇబ్బంది పడుతున్నారు. సో అవన్నీ అవాయిడ్ చేసి వాటికి చెక్ పాయింట్ పెట్టాలి అని చెప్పేసి ఎయిమ్కాట్ అకాడమీ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఆల్ రైట్. సో లెట్స్ కమ్ టు మెయిన్ మ్యాప్. సో ఇంట్రడక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసరికి ఇది. దాని తర్వాత సక్సెస్ స్టోరీస్ అనేవి మనం చూస్తే, సో మా యొక్క ఎయిమ్కాట్ అకాడమీ ద్వారా చాలామంది రైతులు మా అప్లికేషన్లోనే చాలా వరకు సక్సెస్ స్టోరీస్ అనేవి షేర్ చేస్తూ ఉంటారు. వారి సక్సెస్ స్టోరీస్ని నేను చూపిస్తాను. ఆల్ రైట్. సో ఈ యొక్క రైతు సుధీర్ రెడ్డి అని చెప్పేసి అనంతపురం జిల్లా వాసి. సో ఆర్కాసవి ద్వారా 60,000 రూపాయల ఆదాయాన్ని ఈ రైతు ప్రతి నెల పొందుతూ ఉన్నాడు. అలాగే ఈ యొక్క రైతు కడప రైతు. ఈయన ఆర్కాసవి ద్వారా ప్రతి నెల 60,000 రూపాయల ఆదాయాన్ని పొందుతూ చాలా చక్కగా చేసుకుంటున్నాడు. రైతుగా 60,000 రూపాయల ఆదాయం ఒక ఎకరాలో
చూస్తూ ఉండడం జరుగుతుంది. మార్కెటింగ్ 100 నుంచి ఆల్ రైట్. 150 సో ఈ యొక్క రైతు కూడా వెంకట సుబ్బారెడ్డి అని చెప్పేసి వీళ్ళంతా సక్సెస్ స్టోరీస్. ఈ సక్సెస్ స్టోరీస్ అన్నీ క్రాఫ్ట్ చేసి నేను మీకు చూపించాలి అంటే ఖచ్చితంగా 1800 నుండి 2000 మంది రైతుల పైగా స్టోరీస్ని నేను మీకు చూపించాల్సి ఉంటుంది. సో అంత టైం అనేది లేదు కాబట్టి సో ఫ్యూచర్లో మీరు కూడా ఊహించుకోవచ్చు, అలాంటి సక్సెస్ మీరు కూడా మన సిస్టమ్స్ ద్వారా పొందవచ్చు. అది ఎలాగో మనం ఈ వెబినార్లో పూర్తిగా చూడబోతున్నాం. ఆల్ రైట్. సో సక్సెస్ స్టోరీస్ అనేది మనం చూసాము. సక్సెస్ స్టోరీస్లో మీరు కూడా భాగం కావచ్చు, మీరు ఖచ్చితంగా అవుతారనే నమ్మకంతో లెట్స్ మూవ్ విత్ ది టాప్ 6 ప్రాబ్లమ్స్ ఇన్ ది ఇండస్ట్రీ. ఖచ్చితంగా పెన్ను పేపర్ దగ్గర పెట్టుకోండి. ఇప్పుడు మనం ఏదైతే డిస్కస్ చేయబోతున్నామో ఇది ఖచ్చితంగా మీ వ్యవసాయ విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. మీరు వ్యవసాయాన్ని చూసే విధానాన్ని కూడా కంప్లీట్గా మార్చేయగలదు. ఆల్ రైట్. సో మీలో ఎంతమంది ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసుకున్న వివరాలు చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాయి అని అనిపిస్తుంది? టైప్ మీ ఇన్ ది చాట్ బాక్స్. టైప్ మీ ఇన్ ది చాట్ బాక్స్. ఇప్పటి నుంచి వెబినార్ అనేది వేరే లెవెల్లోకి తీసుకుపోవడం జరుగుతుంది. ఎందుకంటే టాప్ 6 ప్రాబ్లమ్స్ మీరు ఎప్పుడూ ఇది వరకు చూడని ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేయబోతున్నాము. వ్యవసాయంలో అవును కదా ఇది నిజమే కదా అని అనిపించే అవగాహన సృష్టించే వీటి గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. వాట్ ఆర్ దోస్ టాప్ 6? Top 6 problems. Let's discuss. Problem number 1. All right. So problem number 1 వచ్చేసరికి no idea about growing demand crop. ఇదివరకు నేను మహేష్ గారితో ఇదే కాల్లో మాట్లాడుతున్నాను. సార్ చాలామంది మా ఏరియాలో ఇంకా వరి, మొక్కజొన్న, మిర్చి వీటి చుట్టే తిరుగుతున్నారు సార్. ఇలాంటి వాళ్ళ ఐడియా ఆలోచనలు మార్చుకోవట్లేదు. అందరూ చుట్టుపక్కల ఉన్న రైతులు ఏదైతే వేస్తున్నారో అదే వేస్తున్నారు, కానీ ఒక నూతన అధ్యాయానికి నూతనంగా ఏదన్నా ట్రై చేయడానికి ముందుకు రావట్లేదు అని చెప్పేసి చెప్తున్నారు. రైట్. మీరు మార్కెట్లో చూసుకుంటే ఎవరైనా కూడా ఏ వస్తువు అయినా అమ్మేవాళ్ళు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఈ వస్తువు ఉందనుకోండి, ఈ వస్తువు నేను మీకు అమ్మాలి అనుకుంటే ఖచ్చితంగా ఆ వస్తువు యొక్క అవసరం మీకు ఉండాలి. నేను తయారు చేశాను కాబట్టి మీరు ఖచ్చితంగా కొనండి అని ఎంటబడితే మీలో ఎంతమంది కొంటారు? అదేంటి సార్, అన్నము రైస్ అనేది ప్రతి ఒక్కళ్ళు తింటారు కదా, ఎక్సెస్ అయ్యి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం మనం రైస్ చాలా తక్కువ ధరకే. మీలో ఎంతమందికి తెలుసు? చాలా తక్కువ ధరకే మనం తినంగా మిగిలినవి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, చాలా అంటే చాలా తక్కువ ధరకి. వాటి ప్లేస్లో ఇంకొక పంటకి వెళ్తే ఖచ్చితంగా లాభాలు అనేది చూడొచ్చు కదా మనం. సో నో ఐడియా అబౌట్ గ్రోయింగ్ డిమాండ్ క్రాప్. ఆ డిమాండ్ క్రాప్ ఏంటి అనేది మనకు ఒక అవగాహన రావట్లేదు. డిమాండ్ క్రాప్స్ అంటే ఏంటి, వాటి అవగాహన ఏంటి? ఒకవేళ నిజంగా డిమాండ్ క్రాప్ గురించి అవగాహన పెంచుకోవాలి అనుకుంటే మనం చేస్తున్నది ఏంటి తెలుసా? కేవలం యూట్యూబ్ ద్వారానో ఇన్స్టాగ్రామ్ ద్వారానో ఏదో రైట్, ఇప్పుడు రీసెంట్గా ట్రెండ్ మెకడోమియా అని చెప్పేసి ఏదేదో పెట్టేసి అవి ఇవి హంగామా చేస్తున్నారు. ట్రస్ట్ మీ, మన దీంట్లో జీడిపప్పులో ఉన్న మినరల్సే ఉన్నాయి మెకడోమియాలో కూడా. ఆల్రెడీ కెన్యా, దాని తర్వాత ఆస్ట్రేలియా, అటు తర్వాత ఆఫ్ఘనిస్తాను, ఇండోనేషియా, మలేషియా, చైనా వీటి కంట్రీస్లో విపరీతంగా సాగులో ఉంది. అది వేసుకొని ఇబ్బంది పడ్డాం తప్ప ఏమేమి. మనం ఒక కస్టమర్గా ఇప్పుడు మనం తీసుకుంటే యాపిల్ ఉంది, మన కాశ్మీర్లో పండుతుంది. ఇది వరకు మనం పొటెన్షియల్గా తీసుకుంటే యాపిల్ అనేది చాలా మంచి ఫ్రూట్. డ్రాగన్ ఫ్రూట్ వచ్చింది, దాన్ని రీప్లేస్ చేసుకుంటా. అసలు 200 రూపాయలు, 100 రూపాయలు. ఈరోజు ఒక్క డ్రాగన్ ఫ్రూట్ 20 రూపాయలు కూడా లేదు. మనం టార్గెట్ చేయాల్సిందే ఆడియన్స్ మన భారతదేశం. ఫ్రూట్ అనేది తినకోకుండా కూడా చాలామంది పేద ప్రజలు, చాలామంది అలాగే 3 రోజులకు ఒక ఫ్రూట్ అయినా తింటారేమో. కానీ పూజ ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఆర్థడాక్స్ తీసుకుంటే పూజ చేసుకునే వాళ్ళు చాలా అధికంగా ఉంటారు. ప్లస్ డెకరేషన్కి వాటికి చాలా ఖచ్చితంగా ఖర్చు పెట్టి తీసుకునే ఐటమ్స్ పూలు.
రైట్. ఫ్రూట్స్ దగ్గరైనా బేరాలు ఆడతారేమో కానీ అందంగా కనిపించిన పువ్వుల దగ్గర ఎవ్వరూ బేరాలు ఆడరు. ఆల్రైట్. మీరు ఎంతమంది ఏకీభవిస్తారు నేను చెప్పిన దానికి? ఎస్, నిజమే కదా అని చెప్పేసి ఎంతమంది అనుకుంటారు? బీ ఎనర్జెటిక్. ప్లీజ్ టైప్ ఎదర్ ఎస్ ఆర్ నో. బీ ఎనర్జెటిక్. ఆల్రైట్. సో ప్లీజ్ బీ ఎనర్జెటిక్. మీరు ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ని మనం షేర్ చేసుకుంటే ఏమవుతుంది అంటే మనం నాలెడ్జ్ని ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాం. రైట్. నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మీరు ఇంత చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మీరు ఆర్కాస్ అవి కల్టివేషన్కి వెళ్తారో లేదో అది మీ ఇష్టం. బట్ మన ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు వీ షుడ్ ఎక్స్చేంజ్ ది థాట్స్ అండ్ నాలెడ్జ్. రైట్. మనకు డిమాండ్ ఉన్న క్రాప్ గ్రో చేయడానికి కావాల్సిన అవగాహన అనేది ఖచ్చితంగా లేదు. ఆల్రైట్. సో ప్రాబ్లం నెంబర్ 2. లెట్స్ డిస్కస్ ప్రాబ్లం నెంబర్ 2. సో ఒకవేళ డిమాండ్ ఉన్న క్రాప్ మనం ఏది అని కనుక్కున్నా నో ఐడియా అబౌట్ చూసింగ్ రైట్ వెరైటీ. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీకు ఫ్లారికల్చర్లో డిమాండ్ ఉన్న క్రాపు ఫ్లవర్స్కి మంచి డిమాండ్ ఉంది అని చెప్పేసి మీరు కనుక్కున్నారు. ఆల్రైట్. సో వ్యవసాయంలో ఏదైనా 2 రకాల పంటలు ఉంటాయి. 2 రకాల పంటలు ఏంటి అంటే ఒకటి యాన్యువల్స్ అంటారు, ఇంకోటి పెరీనియల్స్ అంటారు. యాన్యువల్స్ అంటే సంవత్సర కాలంలోనే దున్నడం, దుక్కడం, పంట కోతకు రావడం, కోయడం, మళ్ళీ తిరిగి విత్తనాలు నాటడం ఇలా ఉంటుంది. పెరీనియల్స్ అంటే ఒకసారి మన పంట నాటుకుంటే మనకు 10 నుంచి 12 సంవత్సరాల వరకు పంట యొక్క జీవితకాలం అనేది ఉండటం జరుగుతుంది. సో వ్యవసాయంలో ఎప్పుడైనా లాభాలు చూడాలి అనుకుంటే యాన్యువల్స్ కన్నా పెరీనియల్స్కి వెళ్ళడమే చాలా చాలా స్మార్ట్ డిసిషన్. మీలో ఎంతమంది దీనికి ఏకీభవిస్తారు? ఎంతమంది వీటికి ఏకీభవిస్తారు? పెరీనియల్స్కి వెళ్ళడం సేఫా, యాన్యువల్స్కి వెళ్ళడం సేఫా? యాన్యువల్స్ అంటే సంవత్సర కాలంలోనే పంట కోత, కాపు, యాజమాన్య పద్ధతులు అన్నీ అయిపోవాలి. యాన్యువల్స్లో ఏంటంటే ఒక 2-3 రోజులు మనం అటు ఇటుగా కొంచెం ఏమారినా కూడా మొత్తం పంట అంతా కూడా సర్వనాశనం అయిపోవడం జరుగుతుంది. అదే పెరీనియల్లో మనకు వెసులుబాటు అనేది ఉంటుంది పంట మీద ఫోకస్ చేయడానికి. సో అందుకోసం అని చెప్పేసి నేను పెరీనియల్ క్రాప్ అయిన రోజ్కి వెళ్ళడం జరిగింది. రోజ్లో కూడా డిమాండ్ ఉన్న క్రాప్ ఏంటి అంటే ఫ్లారికల్చర్ నేను చూసుకుంటే పూలకు ఖచ్చితంగా మార్కెట్ ఉంటుంది. మిగిలిన చామంతి, బంతి ఇటువంటి క్రాప్స్ చూసుకుంటే అవి ఓన్లీ ఒక సంవత్సర కాలంలో 3 నుంచి 6 నెలల మధ్యలో వాటి వయసు అయిపోవడం జరుగుతుంది. తిరిగి విత్తనం నాటాలి, తిరిగి మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ స్టార్ట్ చేసుకోవాలి. మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ స్టార్ట్ చేసుకున్న తర్వాత 1-2 రోజుల్లో మన నిర్ణయాన్ని, మన రిజల్ట్స్ని అది నిర్ణయించేస్తుంది. అలా కాకుండా పెరీనియల్కి వెళ్ళామనుకోండి, కన్సిస్టెంట్గా మనకు 12 సంవత్సరాల పాటు పంట అనేది ఉండటం జరుగుతుంది. కేవలం కొన్ని యాజమాన్య పద్ధతుల ద్వారా చేసుకుంటూ వెళ్తే నిరంతర ఆదాయం అనేది ఉండటం జరుగుతుంది. ఈ 3 నెలల పంట 3 నెలల నుంచి 6 నెలల పంటకు వచ్చే ఖర్చులో మనం మొక్కలు ఒకసారి నాటేసుకుంటే 10 నుంచి 12 సంవత్సరాల వరకు దాని నుంచి దిగుబడిని అనేది ఆశించడం జరుగుతుంది, తీసుకోవడం జరుగుతుంది. సో యాన్యువల్ పంట అంటే సంవత్సరానికి వేసే పంట మేలంటారా, 12 సంవత్సరాలకు వేసుకునే పంట మేలంటారా? ప్లీజ్ టైప్ యువర్ కామెంట్స్. సంవత్సరానికి వేసుకునే పంట మేలంటారా, 10 సంవత్సరాలకు వచ్చే పంట మేలంటారా? 1 year or 10? Please type 1 or 10. Come on, please type. థ్యాంక్ యూ వెంకటేష్ గారు. సో ఇలాగా మనం వ్యవసాయాన్ని చూసుకుంటే చూసింగ్ రైట్ వెరైటీ అనేది కూడా ఇంపార్టెంట్. రైట్ వెరైటీ ఏంటంటే ఈరోజు మన భారతదేశంలో తీసుకుంటే మెరాబుల్ అని, సెంట్ అని, వానిషా అని, ఆల్రైట్ ఇంకొక బుల్లెట్ అని రకరకాలుగా యూట్యూబ్ వీడియోలు తీసి రైతుల్ని చాలా ఇబ్బందికి గురి చేస్తున్నారు. ఈ యొక్క వెరైటీస్ ఏవైతే ఉన్నాయో వీటికి తండ్రి ఎవరో తల్లి ఎవరో తెలియదు. యూరోపియన్ కంట్రీస్ నుంచి తీసుకురావడం జరిగింది. కేవలం నర్సరీ దగ్గర మెటీరియల్ అందుబాటులో ఉండడం చేత, ఎందుకంటే ఏదో మెటీరియల్ వచ్చింది, మన నర్సరీ చేసే వాళ్ళు కూడా
అంత నాలెడ్జ్ కాదండి. కేవలం వ్యాపార దృక్పథంతోనే చూస్తారు. ఏ వెరైటీ మూవ్‌లో ఉందో ఆ వెరైటీ చేసుకుంటా వెళ్ళిపోతుంటారు. రైతు వచ్చిన వాళ్ళకి ఈ వెరైటీ బ్రహ్మాండంగా ఉంది, దీన్ని మించిండేది లేదు అని చెప్పి చెప్తారు. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ మొక్కల్ని అమ్ముకోవడానికి ఆ వీడియోస్ అవి తీసుకురావడం జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఆర్కాసవి ఇది ఆర్కాసవి అనేది నా వెరైటీ కాదు, భారతీయ శాస్త్రవేత్తల గర్వకారణం. చంద్రుని సౌత్ పోల్కి కూడా మన శాస్త్రవేత్తలు ఈ శాటిలైట్ని లాంచ్ చేయగలిగినా కూడా ఇంకా కొన్ని దేశాన్ని వెనక్కి లాగే దౌర్భాగ్యమైన యూట్యూబ్ ఛానళ్ళు కూడా ఉన్నాయన్నమాట. ఆర్కాసవి గురించి అయితేనేమి, మన భారతీయ శాస్త్రవేత్తల గురించి అయితేనేమి వెనక్కి లాగుతా ఇన్ఫర్మేటివ్గా రైతులకు మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వకోకుండా వాళ్ళ మొక్కలు అమ్ముకోవాలి అనే ఉద్దేశంతో వెనక్కి లాగడం అనేది తరచుగా మేము చూస్తూనే ఉంటాం. ఆల్ రైట్. సో మీకు జ్వరం వస్తే ఏదైనా ఆపరేషన్ చేయాలి అంటే ఒక మంచి డాక్టర్ దగ్గరికి వెళ్తారా? మందుల షాప్ పెట్టుకున్న వాడి దగ్గరికి వెళ్ళేసి, మెడికల్ షాప్ రన్ చేసే వాడి దగ్గరికి వెళ్ళేసి నాకు ఆపరేషన్ చేయమంటారా? ప్లీజ్ టైప్ మెడికల్ షాపా, మంచి హాస్పిటలా? హాస్పిటల్కి అయితే హెచ్ అని టైప్ చేయండి, మెడికల్ షాప్కి అయితే ఎం అని టైప్ చేయండి. ఎవరి దగ్గరికి వెళ్తారు? హాస్పిటల్. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ అండి వెంకటేష్ గారు. సో అలాగా నేను వ్యవసాయంలో నష్టాలు నేను ఎందుకు 2.5 కోటి దాకా నేను ఎందుకు నష్టపోయాను అంటే, నేను కేవలం మెడికల్ షాప్ దగ్గర మాత్రమే వెళ్ళి పెద్ద పెద్ద సర్జరీస్ చేయించుకోవాలి అనే ఆలోచనతో ఉండే ఒక దృక్పథం. ఎప్పుడైతే హాస్పిటల్కి, ఐకార్ లాంటి హాస్పిటల్స్కి వెళ్ళి ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది అనే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిన తర్వాతనే వ్యవసాయం అనేది నాకు లాభదాయకంగా మారింది. నాకే కాదు, ఐ కెన్ రైట్ అండ్ గివ్, మీకు కూడా ఖచ్చితంగా లాభదాయకంగా మారి తీరుతుంది. సో ఇన్ఫ్లుయెన్సర్ చేసే వాళ్ళని అంటే సోషల్ మీడియాలో కేవలం ఒక పంట మీద కావాల్సిన నాలెడ్జ్ కూడా ఇవ్వరు. ఆల్ రైట్. సో ఈ వెబినార్ ద్వారా మీరు ఈ పంట గురించి పూర్తి వివరాలతో పాటు మొక్క తీసుకున్న రైతులకు మేము ఎట్లా హెల్ప్ చేస్తున్నామో, ఒక అప్లికేషన్ బిల్డ్ చేసి అనే పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి. మీరు అడగచ్చు, మంజునాథ్ గారు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లోనే యూట్యూబ్లోనే మీ కోర్సు అది పెట్టచ్చు కదా అని చెప్పేసి. సోషల్ మీడియాలో పెడితే ఇప్పుడే ఈ వెరైటీని మేము కొండలెక్కి గుట్టలెక్కి తెలుగు రైతుగా ఉన్నా కూడా ఇంత చేసి ఈ వెరైటీని తీసుకొని వచ్చిన తర్వాత ఈరోజు యూట్యూబ్లో ఆర్కాసవి అని సెర్చ్ చేయండి. మా కష్టాన్ని దొంగలించి, మా కష్టాన్ని వాళ్ళ కష్టంగా ప్రొజెక్ట్ చేసుకొని, మా యొక్క ఎఫర్ట్ని అన్ని రకాలుగా దొంగ మొక్కలు అమ్ముకుందాము అని చెప్పేసి చూసే వాళ్ళే తప్ప, నిజంగా రైతుకు 4 మంచి విధానాలు చేద్దాము, మంచి వెరైటీలని పరిచయం చేసి ముందుకు తీసుకెళ్దామనే ఆలోచన లేదు. అందుకే వాళ్ళు అక్కడితో ఆగిపోయారు. ఈరోజు మేము తీసుకుంటే రోజులో ఒక కొత్త విప్లవాన్ని సృష్టించి వాల్యూ అడిషన్, రోజ్ టీ, రోజ్ వైన్ కూడా తయారు చేయడానికి వాల్యూ అడిషన్స్ ఒక పెద్ద ఒక పారిశ్రామిక రంగంలో కూడా మేము అడుగు పెట్టడం జరిగింది. ఆల్ రైట్. సో వాళ్ళు అక్కడితో ఆగిపోయారు. డూప్లికేట్ మొక్కలు ఏంటి, ఎలాగా అనేది వాళ్ళు అక్కడితో ఆగిపోయారు. ఆల్ రైట్. సో అందుకోసం అని చెప్పేసి ఈ యొక్క వెబినార్ యొక్క ముఖ్య ఉద్దేశం మనం ముందుగా తీసుకుంటే, నో ఐడియా అబౌట్ చూసింగ్ రైట్ వెరైటీని చూస్ చేసుకోవడంలో కూడా మీరు విఫలం అవుతూ ఉన్నారు. ప్రాబ్లం నెంబర్ 3. సో ప్రాబ్లం నెంబర్ 3 వచ్చేసరికి నో ఐడియా అబౌట్ కల్టివేషన్ ప్రాక్టీసెస్. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. మీరు డిమాండ్ ఉన్న క్రాప్ సెలెక్ట్ చేసుకున్నారు, మంచి వెరైటీని చూస్ చేసుకున్నారు, నాణ్యమైన మొక్కలు మంచి రీసోర్సెస్ దగ్గర, మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న వాళ్ళ దగ్గర తీసుకోకుండా మీరు ఏం చేశారంటే ఎక్కడో తీసుకున్నారు. కల్టివేషన్ ప్రాక్టీసెస్ అనేది అంటే వాటి యాజమాన్య పద్ధతులు ఎట్లా ఉంటాయి ఏంటి అనే ఈ ఇన్ఫర్మేషన్ సాధారణ నర్సరీలకి ఏంటంటే, మీరు మొక్క తీసుకున్న తర్వాత ఎప్పుడైతే మీ మొక్కలు చచ్చిపోతాయో తిరిగి మరీ మీరు వ్యాపారం ఇస్తారు అని చెప్పే ముఖ్య ఉద్దేశంతో మొక్కలు తీసుకున్న తర్వాత టాటా, బాయ్ బాయ్, హాయ్ హాయ్ ఇలాగే ఉంటుంది వ్యవహారం. అంతే తప్ప ఏ ఒక్క నర్సరీ ఓనర్స్ కూడా మీకు ఇన్ఫర్మేషన్ అబిలిటీస్ కానీ షేర్ చేయడం అనేది జరగదు. సో మా యొక్క కమ్యూనిటీ మీరు చూస్తే ముక్కు మీద ఖచ్చితంగా వేలేసుకుంటారు. ఆ యొక్క కమ్యూనిటీ థ్రైవింగ్ అనేది ఎలా జరుగుతుంది అనే ఇన్ఫర్మేషన్ నేను మీకు పూర్తిగా షేర్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ప్రాబ్లం మనం డిస్కస్ చేసుకున్నది డిమాండ్ ఉన్న క్రాప్స్
చూస్ చేసుకోవడంలో మీరు విఫలమవుతున్నారు. రెండోది రైట్ వెరైటీ చూస్ చేసుకోవడం, డిమాండ్ ఉన్న క్రాప్ చూస్ చేసుకునేది తెలిసిన రైట్ వెరైటీ చూస్ చేసుకోవడంలో విఫలమవుతున్నారు. మూడో పాయింట్ వచ్చేసరికి ఈ రెండు సరిగ్గా జరిగినా కూడా యాజమాన్య పద్ధతులు ఎలా చేసుకోవాలి అనేది పూర్తిగా తెలియకపోగా విఫలమవుతూ ఉన్నారు. ఆల్ రైట్, సో లెట్స్ డిస్కస్ ప్రాబ్లం నెంబర్ 4. సో నో ఐడియా అబౌట్ పెస్ట్ అండ్ డిసీజ్ మేనేజ్మెంట్. వీటికి వచ్చే తెగుళ్ళు ఏంటి, వీటికి వచ్చే పెస్ట్ ఏంటి అనే ఐడియా లేక కూడా చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉన్నారు. రైట్, సో ప్రాబ్లం నెంబర్ 5 గురించి మనం డిస్కస్ చేసుకుంటే నో ఐడియా అబౌట్ మార్కెటింగ్ అండ్ సెల్లింగ్. మీలో ఎంతమంది మార్కెటింగు సెల్లింగు, చాలామంది మమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే, సార్ నేను పండిస్తాను మీరు బైబ్యాక్ తీసుకుంటారా అని. సోదరా, నేను తమిళనాడులో ఉంటాను, మీరు ఎక్కడ ఉంటారు, మీరు పండించింది నేను ఎలా బైబ్యాక్ తీసుకుంటాను? కానీ నేను మీకు నేర్పుతాను, మీ 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 పంటను మీరు ఎలా తెలివిగా అమ్ముకోవాలి అనే స్ట్రాటజీస్ నేను మీకు నేర్పుతాను. అందులో భాగంగా ఈ యొక్క వీడియో మీరు ఒక్కసారి చూడండి, దాని తర్వాత మనం డిస్కస్ చేసుకుందాం. ఇందులో అన్నీ కేవలం నిజాలు మాత్రమే డిస్కస్ చేసుకోవడం ఉంటుంది. సో దయచేసి ఈ వీడియోని మీరు చేసే ప్రార్థనలు, పూజలు దేవుడి వరకు చేరాలని నిజంగా కోరుకుంటే మీరు అర్పించే పూల గురించి ఎప్పుడైనా ఆలోచించారా? నేడు ఎక్కువగా ఉపయోగిస్తున్న రోజా పూలు, రోజా తోటలు యూరోప్ నుండి దిగుమతి చేసుకున్న వెరైటీస్ మన వాతావరణానికి సరిపడవు, ఒక రోజుకే వాడిపోతాయి. కానీ మన భారతీయ శాస్త్రవేత్తలు ICAR IIHRలో అభివృద్ధి చేసిన ఆర్కాసవి రోజా ఒక వారం పాటు తాజాగానే ఉంటుంది. మీరు ఆర్కాసవి ఉపయోగిస్తే మీరు భక్తిని మాత్రమే కాదు, రైతుల కృషిని, భారత శాస్త్రవేత్తల ప్రతిభను కూడా అర్పిస్తున్నారు. మీ భక్తి నిలిచేలా చేయండి. ఆర్కాసవి భారతీయ మట్టి నుండి పుట్టిన నిజమైన భక్తి పువ్వు. జై హింద్. ఈ ఫ్లవర్ అనేది మార్కెట్ చేసుకోగలము అని చెప్పేసి నమ్ముతున్నారు. ఈ వీడియో మీకు ఏమనిపించింది? సో వాట్ ఈజ్ యువర్ వ్యూ? మీకు ఏమనిపించింది ఈ వీడియో చూసిన తర్వాత? ఆర్కాసవి గురించి ఎస్ నేను పూజలో ఈ పువ్వునే వాడాలి అని అనిపించిందా? టైప్ ఎస్ ఇన్ ది చాట్ బాక్స్. మీకు అలా అనిపించింది అంటే టైప్ ఎస్ ఇన్ ది చాట్ బాక్స్. ఎస్, ఒక్కసారి ఊహించుకోండి. ఆల్ రైట్, సో నిజమైన భారతీయ శాస్త్రవేత్తల యొక్క పనితనాన్ని ఇప్పుడు ఆర్కాసవి అంటే రైతుగా నీకు తెలుసు సోదరా, రైతుగా నీకు తెలుసు. పువ్వు వాడే ఒక భక్తునికి మన భారతీయ విజ్ఞానాన్ని పరిచయం చేసి నేను పూజలో ఆర్కాసవి అనే పువ్వునే వాడితే నా దేశానికి నేను తోడ్పడతాను, నా దేశ అభివృద్ధిలో నేను పాలు పంచుకుంటాను, నా పూజకు అర్థం ఉంటుంది అని చెప్పేసి అనుకొని మన ఫ్లవర్ కొనడం స్టార్ట్ చేశాడు అంటే ఎలా ఉంటుంది? అదే మా కమ్యూనిటీ లెవెల్లో జరుగుతున్న అద్భుతం. ఆల్ రైట్, సో అందరి ఈ నార్మల్గా ఈ చిన్న నర్సరీస్లో జరిగే విషయం ఏంటంటే మొక్కలు ఇస్తారు వెళ్ళిపోతారు. ఇది మాది నర్సరీ కాదు. ఎయిమ్కాట్ అగ్రిప్రీనర్స్ అకాడమీ ద్వారా 190 మంది రైతులతో ఆర్కాసవి సాగు చేసే రూట్ స్టాక్ని మేము కనుగొనడం జరిగింది. ఆ కనుగొన్న రూట్ స్టాక్ ద్వారా రైతులతో ఈ వెరైటీస్ని మల్టిప్లికేషన్ చేపించి ICAR IIHR వాళ్ళ క్వాలిటీ చెక్స్ ద్వారా ఈ మొక్కలను అందించడం జరుగుతుంది. రైట్, మా యొక్క మొక్కలు తీసుకున్న ఏ ఒక్క రైతు మార్కెట్లో ఇది పోవట్లేదు, అది పోవట్లేదు, మాకు ఇంతే ఉంది అంతే ఉంది అని ఏ రోజు కంప్లైంట్స్ అనేవి చేయడం లేదు. కారణం అయితే మమ్మల్ని ఫాలో కాకపోవడం కోర్స్ రూపం ద్వారా, లేదు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వెబినార్స్లో జాయిన్ కాకపోవడం, ఆయన కష్టం ఆయనే పడుతూ ఉండడం తప్ప సామూహికంగా ముందుకు వెళ్ళకపోవడం వల్లనే వెనకబడి ఉంటారు తప్ప కమ్యూనిటీలో ముందుకు వెళ్తే ఖచ్చితంగా మంచి ప్రైజెస్ అనేవి తీసుకోవడం జరుగుతూ ఉంది. రైట్, సో
ఈ వెరైటీని మేము ఫోకస్ చేసి తీసుకువెళ్ళడానికి కారణం భారతదేశ శాస్త్రవేత్తలు డెవలప్ చేసిన ఈ యొక్క వెరైటీ ఏదో టైంపాస్ యూట్యూబ్ వీడియోస్ కోసమో సోషల్ మీడియా కంటెంట్ కోసమో కాదు. భారతీయ రైతులు లాభాల బాటలో పయనించాలి అనే మహత్కార్యంలో భాగంగా ఈ వెరైటీస్ని డెవలప్ చేయడం జరిగింది. ఆల్ రైట్. సో ఈరోజు మీరు యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ చూస్తే ఆర్కాస్ అవి గురించి అన్ఆథరైజ్డ్ పీపుల్ తెలీదు, తెలీదు వీడియోస్ తీసి లాంచ్ చేసి రైతుల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. సో ఇక మీదట మీకు ఎవరైనా కూడా ఆర్కాస్ అవి గురించి తెలుసు నాకు ఆర్కాస్ అవి, నేను ఆ వీడియో చూశాను, ఈ వీడియో చూశాను అంటే మీరు మొట్టమొదటిగా చెప్పాల్సింది ఏంటి అంటే ఎయిమ్కాట్ వెబినార్ అనేది అటెండ్ అయ్యారా అనే విషయం ఖచ్చితంగా అడగండి. ఎందుకంటే మీలో ఎంతమంది అడుగుతారు ఎయిమ్కాట్ వెబినార్ చూసారా అని చెప్పేసి మీలో ఎంతమంది అడుగుతారు? టైప్ మీ ఇన్ ది చాట్ బాక్స్. ఎయిమ్కాట్ వెబినార్ అటెండ్ అయితే మీకు వచ్చే విషయాలు ఏంటి అంటే ప్లీజ్ టైప్ మీ ఇన్ ది చాట్ బాక్స్. ఇప్పటిదాకా మీకు వెబినార్ అనేది ఇన్ఫర్మేటివ్గా వెళ్తుంది అని చెప్పేసి మీరు అనుకుంటే ప్లీజ్ టైప్ మీ ఇన్ ది చాట్ బాక్స్. అట్ ది సేమ్ టైం ఆర్కాస్ అవి గురించి డిస్కషన్కి వస్తే ఎయిమ్కాట్ వెబినార్ మీరు అటెండ్ అయ్యారా అని చెప్పేసి మీలో ఎంతమంది రెఫర్ చేస్తారు? ఖచ్చితంగా చెప్పండి. ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ ప్రాబ్లమ్స్ మనం ఏవైతే డిస్కస్ చేస్తున్నామో మార్కెటింగ్ స్ట్రాటజీస్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్. బైబ్యాక్ అనేది పెద్ద బూతు. ఎవరు బైబ్యాక్, నిజంగా బైబ్యాక్ అంత ఆ ప్రోడక్ట్కి నిజంగా అంత డిమాండ్ ఉంటే ఏ ఒక్కళ్ళు మీరు వేసుకోండి మేము కొంటామని చెప్పరు, వాళ్ళే పండించుకుంటారు. నిజమా కాదా? రైట్. సో అలాగా ఈ వెరైటీ గురించి మనం ఎవరైనా కూడా ఆర్కాస్ అవి గురించి మీకు తెలిసిన వాళ్ళు డిస్కషన్స్కి వస్తే నేను ఎయిమ్కాట్ వెబినార్ అటెండ్ అయ్యాను, నాకు ఆ వెరైటీ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసు, నీకు ఏం కావాలన్నా కూడా నేను చెప్తాను అని చెప్పి ఈ 6 ప్రాబ్లమ్స్ గురించి చెప్పండి. ఈ 6 ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యే 3 సీక్రెట్ల గురించి చెప్పండి. అట్ ది సేమ్ టైం మన వెబినార్లో ఇంకా ఇన్ఫర్మేటివ్గా డీటెయిల్స్ అనేవి షేర్ చేయడం జరుగుతుంది. ముందుకు తీసుకుని వెళ్దాం. ఆల్ రైట్. మార్కెటింగ్ స్ట్రాటజీస్ నేను మీకు చెప్పాను. అందులో పాలు పంచుకుంటే మీ ప్రోడక్ట్ని మీరు ఖచ్చితంగా ప్రీమియంగా మీరు అమ్ముకునే స్ట్రాటజీస్ మేము మీకు నేర్పిస్తాము. నో ఐడియా అబౌట్ స్కేలింగ్ నెక్స్ట్. ఈరోజు 1 ఎకరా వేసుకున్న ఆర్కాస్ అవి వేసుకున్న సాగు చేస్తున్న రైతులు తదుపరి ఏమిటి అనే ఒక అవగాహన లేకుండా ఆగిపోతారు. ఆ అవగాహన లేకుండా ఆగిపోకుండా ఉండడానికే ఎయిమ్కాట్ అకాడమీ అనే ఈ మొబైల్ అప్లికేషను, అందులో జరిగే చాలా విషయాలు మేము మీకు షేర్ చేస్తూ స్కేలింగ్ నెక్స్ట్ మీకులాగే నేను సాగు ఈరోజు రంగురంగుల స్టూడియోలో కూర్చున్నట్టుగా మాట్లాడి మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్న నేను కేవలం సరదా కోసం చేయలేదు. ఈ వెరైటీని మొట్టమొదటిగా 18 మొక్కలతో ఈరోజు 4000 ఎకరాలకు పైగా ఈ మొక్కలు సాగులోకి తీసుకురావడానికి మా యొక్క కృషి, మేము పంట పొలాల్లో అడవి పందులతో సైతం పోరాడి పండించుకున్న రోజుల్లో ఈ పంటను తీసుకొని రావడం జరిగింది. సో ఇంత కృషి ఉంది కాబట్టి ICAR వారి చేత భారతదేశ 2021-2022 సంవత్సరానికి గాను భారతదేశ బెస్ట్ ఫార్మర్గా కూడా అవార్డు అనేది తీసుకోవడం జరిగింది. ICAR వారి చేత రకరకాల ప్రాజెక్ట్స్లో కూడా ఉండటం జరిగింది. చాలా రీసెర్చ్లో మేము పాలు పంచుకుంటూ ఉన్నాము. చాలా ప్రోగ్రెస్ అనేది జరుగుతూ ఉంది. వెబినార్ ప్రోగ్రెస్ జరిగేటప్పుడు ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న సైంటిస్టులంతా ICAR డైరెక్టర్సు. వారి యొక్క మేము కల్టివేట్ చేసే నాలెడ్జ్ కూడా సైంటిస్టులకి షేర్ చేయడం జరిగింది. ఆల్ రైట్. సో ఇది ఒక రోజులో నేర్చుకున్న విజ్ఞానం కాదు. 9 సంవత్సరాలుగా సాగు చేస్తూ ప్రతి రైతు నెలకు 60,000 రూపాయల ఆదాయాన్ని, సంపద సృష్టిని ఖచ్చితంగా ఇవ్వాలి అనే ముఖ్య ఉద్దేశంతోనే ఈ వెబినార్ అనేది కండక్ట్ చేస్తూ ఉన్నాము. ఆల్ రైట్. సో ఇది మా క్రెడిబిలిటీ. రైట్. సో నో ఐడియా అబౌట్ స్కేలింగ్ నెక్స్ట్. సో ఈ 6 ప్రాబ్లమ్స్ నిజమే కదా అని చెప్పేసి మీలో ఎంతమందికి అవును అనిపిస్తుంది? టైప్ మీ ఇన్ ది చాట్ బాక్స్. ఈ 6 ప్రాబ్లమ్స్ అవును, ఇది వ్యవసాయాన్ని ఈ రకంగా మనం ఈ 6 ప్రాబ్లమ్స్ని అధిగమిస్తే నెక్స్ట్ సక్సెస్సే కదా అని మీలో ఎంతమందికి అనిపిస్తుంది? టైప్ మీ ఇన్ ది చాట్ బాక్స్. టైప్ మీ ఇన్ ది చాట్ బాక్స్. వ్యవసాయంలో ఈ 6 సమస్యల్ని మనం అధిగమిస్తే
ఖచ్చితంగా సక్సెస్ ఉంటుంది అనుకుంటే టైప్ మీ ఇన్ ది చాట్ బాక్స్. ఎస్. సో నా యొక్క మొట్టమొదటి జర్నీ వచ్చేసరికి అబౌట్ మై మెంటార్ స్టార్ట్. నా రైతులు వ్యవసాయంలో 2.5 కోట్ల రూపాయల నష్టాన్ని నేను చూసిన తర్వాత వ్యవసాయమే వద్దు, తిరిగి ఉద్యోగానికి వెళ్తే నాకు సంవత్సరానికి 38 లక్షల రూపాయల జీతం ఉండే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో నుంచి వచ్చాను. నేను ఐబిఎంలో జాబ్ చేసేవాడిని. సో తిరిగి వెళ్తే నా 38 లక్షల రూపాయల జీతం ఉన్న జాబ్ ఖచ్చితంగా వస్తుంది అనే నమ్మకం నాకుంది. ఖచ్చితంగా వస్తుంది కూడా. ఆల్ రైట్. సో నాకంటే ఒక అవకాశం ఉంది, కానీ సాధారణ రైతులకు ఆ అవకాశం లేదు. ఆ రోజు నేను డిసైడ్ అయ్యాను, యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఈ ఏదైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో జరుగుతుందో అట్ ది సేమ్ టైం వాటిని ఉపయోగించి నిజమైన నాలెడ్జ్ ఇచ్చే ఒక యంత్రాంగాన్ని, ఒక సిస్టమ్ని బిల్డ్ చేయాలి అని చెప్పేసి అనుకున్నాం. దాని యొక్క ప్రతిరూపమే ఎయిమ్కాట్ అగ్రిప్రీనర్స్ అకాడమీ అనే ఒక అప్లికేషన్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఆ అప్లికేషన్ కూడా మేము మీకు యాక్సెస్ అది ఇచ్చి ముందుకు తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. సో ఆ రోజు ఒక గురువుగారు చెప్పారు నాకు, నువ్వు చేస్తున్న తప్పులేంటి, ఎవరిని నమ్మావు, ఎందుకు ఇబ్బంది పడుతున్నావు అనేది చూస్తే ఖచ్చితంగా నాకు అనిపించిందే బాటిల్ నెక్ ఏంటి అంటే, కేవలం అంటే యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇవి మంచివే లేదని కాదు. మీలో ఎంతమంది ఒక ఇన్ఫర్మేషన్ కోసం చూద్దాము అని చెప్పేసి మీరు సెర్చ్ చేస్తున్నప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చేవి 100 మంది సోర్సెస్ వస్తే మీకు ఏది చూడాలి, ఏది వద్దు, ఏ దాంట్లో ఏముంది, చాలా బరువెక్కిన ఒక ఫీలింగ్ అనేది వస్తుంది. తల బరువెక్కిన ఫీలింగ్ వస్తుంది. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళని చూస్తే ఓకే, ఏదో తలమాల్సిన మెంటర్ని, తలమాసిన నాలెడ్జ్ని మనం తీసుకుంటే నష్టపోయేది మనమే సోదరా. అవునా కాదా? టైప్ ఎస్ ఇన్ ది చాట్ బాక్స్ ఇఫ్ యూ ఫీల్. టైప్ ఎస్ ఇన్ ది చాట్ బాక్స్. సో అలాగా మా మెంటర్స్ ఆ రోజు చెప్పారు, మా గురువులు ఆ రోజు చెప్పారు. సో వ్యవసాయాన్ని వ్యాపార దృక్పథంతో చూసుకొని ముందుకెళ్తేనే లైఫ్ అనేది ఉంటుంది. ఎవరు నాలెడ్జ్ ఇస్తున్నారో అనేది ఒకసారి వాళ్ళ క్రెడిబిలిటీ కూడా చూడాల్సి ఉంటుంది అనేది ఆయన చెప్పారు. సో అది అలాగే ఫాలో అవుతున్నాం. సిస్టమ్స్ వర్క్, పీపుల్ ఫెయిల్. వ్యవసాయంలో వచ్చేసరికి అందరికీ తెలుసు ఎలా చేయాలి, ఎట్లా చేసుకోవాలి అని చెప్పేసి. కానీ ఎవరైతే యాక్షన్ తీసుకుంటారో వాళ్ళే గెలుస్తారు. ఈరోజు ఈ టైంకి జరగాలి అనుకుంటే అది జరిగిపోవాలి అని చెప్పేసి చేస్తారు చూడండి వ్యవసాయం అనేది, వాళ్ళే సక్సెస్ అవుతారు. ఆల్ రైట్. సో ఖచ్చితంగా అలాంటి సిస్టమ్స్ మేము మీకు అందిస్తాము. మీరు ఫెయిల్ అవ్వకోకుండా జాగ్రత్తగా ముందుకు తీసుకొని వెళ్ళడానికే ఎయిమ్కాట్ అకాడమీ అనేది. డోంట్ బీ చీప్ ఆన్ గ్రేటర్ థింగ్స్. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. మా వెబినార్ చాలామంది రీసెంట్గా నేను మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తాను. ఇలాగే మన వెబినార్కి అటెండ్ అయ్యారు. వెబినార్కి అటెండ్ అయిన తర్వాత 8 నెలలు, 7 మంత్స్, 8 మంత్స్ డ్యూరేషన్లో మళ్ళీ తిరిగి వచ్చారనమాట. తిరిగి వచ్చేసి, సార్ నాకు ఫొటోస్ అవి షేర్ చేశారు వాట్సాప్ నెంబర్లో. సార్ ఇలాగా సమస్య ఉంది, ఏం చేయాలి అని చెప్పేసి. మా రైతులు ఎవ్వరూ వాట్సాప్లో కమ్యూనికేట్ కారు. కారణం ఏంటి అంటే అప్లికేషన్ డెవలప్ చేశాము. ఆల్ రైట్. సో క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది మన ఈ యొక్క వెబినార్ ద్వారానే మీకు తెలుస్తుంది. అప్లికేషన్లో రైజ్ చేయండి, అప్లికేషన్లో షేర్ చేయండి డీటెయిల్స్ అవి అంటే, అప్లికేషన్ యాక్సెస్ లేదు నాకు అన్నారు. సార్ మీరు మీ మొక్కలు ఎక్కడ తీసుకున్నారు అంటే, అప్పుడు మెల్లగా చెప్తానమాట, నేను ఆర్కాస్ అవి ఇంకోట్స్ దగ్గర తీసుకున్నాను సార్. అది ఆర్కాస్ అవి సాగు విధి విధానాల్లో ముఖ్యంగా మొక్క ఎన్నుకునేటప్పుడు రూట్ స్టాక్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. రూట్ స్టాక్ ఎయిమ్కాట్ అనే మా సంస్థ ఆల్మోస్ట్ 9 సంవత్సరాలు రీసెర్చ్ చేసిన తర్వాత ఒక నిర్దిష్టమైన రూట్ స్టాక్ని డెవలప్ చేసి, ఆ యొక్క రూట్ స్టాక్ వాడడం వల్లనే 10 నుంచి 12 సంవత్సరాలు మొక్క యొక్క ఏజ్ అనేది ఉండటం జరుగుతుంది. సో ఎక్కడో మొక్క తీసుకున్న తర్వాత ఏదో రూట్ స్టాక్ వాళ్ళు వాడతారు. వాడే రూట్ స్టాక్ ఖచ్చితంగా రిజల్ట్స్ అనేవి ఇవ్వవు. అండ్ ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటి అంటే, ఎయిమ్కాట్ ద్వారా తీసుకున్న వాటికి ఆ బిల్స్కి మీకు పనికి ఆహార పథకము ప్లస్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి మీకు సబ్సిడీస్ ఉంటాయి. అలాంటిది మీ చేతి నుంచి పెట్టుకునేది ఏ ఒక్క రూపాయి లేనప్పుడు క్వాలిటీ అయిన మొక్కలు తీసుకోండి. అట్ ది సేమ్ టైం ఈ సబ్సిడీస్కి వెళ్తే మీరు ఎంత పెట్టారో అంత తిరిగి వస్తుందన్నమాట. అదే డోంట్ బీ చీప్ ఆన్ గ్రేటర్ థింగ్స్. చాలామంది మీరు యూట్యూబ్లో చెప్పండి, సెర్చ్ చేస్తే
ఆర్కాస్ అవి పంటేసి తీసేసాను అని చెప్పేసి ఆల్ఫ్రెడ్ హిచ్కాకులు చాలామంది వస్తారన్నమాట. సో మొక్క ఎన్నుకునే చోటే దాని సక్సెస్ అనేది ఉంటుంది. ఆల్ రైట్. సో ఆ సక్సెస్ ఎందుకు ఎందుకు మా మా దగ్గరే అని కాదు, ఎందుకు ఎయిమ్ కార్ట్ ద్వారా తీసుకోవాలి అంటే రూట్ స్టాక్ ఒకటి. ఎయిమ్ కార్ట్ అనేది 190 మంది రైతుల యొక్క సమూహం, ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్. ఇది నాది కూడా కాదు. సో నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఐసీఏఆర్ ఐఏహెచ్ఆర్ వాళ్ళ క్వాలిటీ చెక్స్ ద్వారానే ఈ మెటీరియల్స్ అనేవి మీ వరకు, మీరు మొక్కలు తీసుకుంటే మీ వరకు వస్తాయి. ఆల్ రైట్. సో అందుకోసం అని చెప్పేసి డోంట్ బీ చీప్ ఆన్ గ్రేటర్ థింగ్స్. ఈ ఈ ఈ 3 వాల్యూస్తో మేము ముందుకెళ్ళడం ద్వారా మా రిజల్ట్స్ నేను మీకు షేర్ చేస్తాను. ఆల్ రైట్. సో ఐసీఆర్ ఐఏహెచ్ఆర్ వారి ఫీల్డ్ డే ద్వారా ఆర్కాస్ అవి అనేది ప్లస్ రోజ్ వాటరు, రోజ్ టీ ఈ ప్రాజెక్ట్లో ఉండటం చేత గవర్నమెంట్ ఐసీఆర్ ఐఏహెచ్ఆర్ వాళ్ళు మా ఆర్టికల్స్ మా ఇది పబ్లిష్ చేయడం అనేది జరిగింది. ఆల్ రైట్. సో మేము చీప్గా ఆలోచించలేదన్నమాట. ఈ మొక్కలు మాకు బయట దొరికితే ఇంకోటి దగ్గర పర్చేస్ విత్ లీడర్స్. సో ఇది రోజ్ టీ అనేది మేము ప్రాజెక్ట్ చేస్తున్నాము. రోజ్ టీ ద్వారా చాలా ముందుకు ఈ వెరైటీ ఈ యొక్క రోజ్ టీ ఫ్యాక్టరీ అనేది స్టార్ట్ చేశాము. సో ఇది ఎలా జరిగింది అంటే కన్సిస్టెంట్గా ఒకటే దీంతో ట్రావెల్ చేయడం వల్ల మనకు ఖచ్చితంగా ఆపర్చునిటీస్ అనేవి జనరేట్ అవుతాయి. రైట్. సో ఏదైతే రిలేషన్షిప్ అనేది మెయింటైన్ అవుతుందో ఖచ్చితంగా కన్సిస్టెంట్గా ఒక ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది. ఆ ట్రస్ట్ నుంచే ఇలాంటి ఆపర్చునిటీస్ కూడా ఎస్టాబ్లిష్ అవుతాయి. ఆల్ రైట్. సో లెట్స్ కమ్ టు మైండ్ మ్యాప్. సో మూడో విషయం ఇది వచ్చేసి ఎయిమ్ కార్ట్ అకాడమీ అనేది ఐసీఏఆర్ ఐఏహెచ్ఆర్ వారికి కోట్ల రూపాయలు విలువ చేసే ఈ యొక్క ప్లాట్ఫామ్ని ఫ్రీగా అందించడం జరుగుతుంది. దాని తాలూకా ఎంఓయు సెప్టెంబర్ 23వ తేదీ. ఆ ప్లాట్ఫామ్ కూడా నేను మీకు ఒకసారి చూపిస్తాను. సో ఈ యొక్క అప్లికేషన్ ద్వారా ప్రతి రైతుకి ముందుకు తీసుకెళ్ళడానికి లైసెన్సెస్, టెక్నాలజీస్ ఏవి ఉన్నాయి, ట్రైనింగ్స్ ఏమేమి ఉన్నాయి ఐసీఆర్ ఐఏహెచ్ఆర్ వీళ్ళల్లో దీంట్లో. సో ఈ అప్లికేషన్ కోట్ల రూపాయలు విలువ చేసే ఈ యొక్క అప్లికేషను మా రైతులు బాగుండాలి, మన భారతీయ శాస్త్రవేత్తలు ఏవైతే డెవలప్ చేస్తున్నారో ప్రతి రైతుకు చేరాలి అనే ముఖ్య ఉద్దేశంతోనే ఈ యొక్క అప్లికేషన్ని స్వచ్ఛందంగా మేమే డెవలప్ చేస్తున్నాము. మేమే ఐసీఏఆర్ ఐఏహెచ్ఆర్ వారికి అందించడం జరుగుతుంది. ఆల్ రైట్. ఇట్స్ నాట్ ఏ బిజినెస్, ఇట్స్ ఏ ఎథిక్స్ వాట్ వీఆర్ డూయింగ్. రైట్. లెట్స్ కమ్ టు మైండ్ మ్యాప్. సో అది మా యొక్క జర్నీ. సో దాని తర్వాత 3 సీక్రెట్స్. లెట్స్ డిస్కస్ అబౌట్ 3 సీక్రెట్స్. వాట్ ఆర్ ఆల్ 3 secrets will give the recipe to success. All right. సో వ్యవసాయాన్ని 6 ప్రాబ్లమ్స్ మనం ఏవైతే మాట్లాడుకున్నామో ఈ 3 సీక్రెట్స్ అనేవి మనం తెలుసుకున్నాం అనుకోండి, ప్రతి ఒక్కటి సక్సెస్ఫుల్గా మనం చేసుకోగలం. ఆల్ రైట్. సో లెట్స్ గో టు సీక్రెట్ నెంబర్ 1. లెట్స్ డిస్కస్ సీక్రెట్ నెంబర్ 1. చూజింగ్ రైట్ వెరైటీ ఇన్ ఫ్లారికల్చర్. ఫ్లారికల్చర్లో పూల సాగులో రైట్ వెరైటీ అనేది నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. గులాబీలో ఖచ్చితంగా నెంబర్ 1 వెరైటీ ఏది అంటే ఆర్కాస్ అవి. కారణం భారతీయ రైతులు డెవలప్ చేశారని కాదు, ఈ పువ్వు యొక్క ప్రత్యేకత వారం రోజుల పాటు నిల్వ ఉండడం ఈ పువ్వు యొక్క ప్రత్యేకత. ఆల్ రైట్. సో రెండో పాయింట్ మనం వచ్చేసరికి చూజింగ్ ద రైట్ ప్లాంటింగ్ మెటీరియల్ విత్ ద రైట్ సపోర్ట్ సిస్టమ్. రైట్ ప్లాంటింగ్ మెటీరియల్ అంటే ఎయిమ్ కార్ట్ నుంచే అని చెప్పేసి మనం డిస్కస్ చేస్తున్నాం కదా. సో ఎయిమ్ కార్ట్ నుంచి ఎందుకు అనేది మనం ఒకసారి నేను మీకు చూపించాలి అనుకుంటే లెట్ మీ షో దిస్ టు యూ. ఒక్క నిమిషం.
ఓకే, ఒక్క నిమిషం, ప్లీజ్ బీ హోల్డ్. మానిట్ Yeah, myself Dr. V. Bhaskaran, Principal Scientist working in ICR IHR. Now I have come for AIM cut to visit their nursery, Rose Nursery. So they are doing very good work. So they are producing genuine quality planting material also. So under their management, so 190 farmers they are working under the FEO Farmers Producer Organization. So they are doing very good work and they are producing genuine quality planting material. So I congratulate the manager, so Mr. Manjunath, so to keep up the work in a right spirit Thank you, sir. and serving the farming community. Thank you very much. ఇది మేము చేస్తున్న వర్క్. ఆల్రైట్, 190 మంది రైతులకి ఎయిమ్ కార్ట్ ఎఫ్పిఓ ద్వారా. ఆల్రైట్, సో ఈ ప్లాంటింగ్ మెటీరియల్ మీరు బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు మాతో పర్చేస్ చేయట్లేదు. ఈ 190 మంది ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారానే ఈ మొక్కలు మేము జస్ట్ ఫెసిలిటేట్ చేస్తున్నాం. ఆల్రైట్, సో రైతుగా మనం ఏంటి అంటే మన ఇంకొక రైతు దగ్గర నుంచి మెటీరియల్ కొంటే మన మెటీరియల్ కొనడానికి ఆ భగవంతుడు కూడా సహకరిస్తాడు. అదే సృష్టి ధర్మం. ఆల్రైట్, సో ఈరోజు చాలామంది డోంట్ బీ చీప్ ఆన్ గ్రేటర్ థింగ్స్ అని చెప్పడానికి కూడా కారణం ఇదే అనమాట. ఇప్పుడు మా రైతులు తీసుకుంటే ఎటువంటి అబ్స్టాకిల్స్ లేకుండా మార్కెట్లో పోతే 100, 120, 60 రూపాయలకున్నా కూడా తక్కువే అనుకున్నా 60 రూపాయలు. ఎందుకంటే ధర్మం వైపు నిలబడ్డారు కాబట్టి ఈరోజు ఎటువంటి అబ్స్టాకిల్స్ లేకుండా అమ్ముకోగలుగుతున్నారు. కారణం ఏంటి అంటే మనసు, హుందాతనం. రైట్, డోంట్ బీ చీప్ ఆన్ ది గ్రేటర్ థింగ్స్. సో చూసింగ్ రైట్ వెరైటీ విత్ ద రైట్ పీపుల్. రైట్ సిస్టమ్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు. సో మా ఆర్కాస్ అవి సాగు చేసే ప్రతి ఒక్క రైతులకి తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, ఇంగ్లీష్, సో ఇలాగ ఆర్కాస్ అవి కల్టివేషన్ తెలుగు అని చెప్పేసి మనకు ఒక ఈ యొక్క అప్లికేషన్ ద్వారా యాక్సెస్ అనేది ఉండడం జరుగుతుంది. ప్రతి ఒక్క రైతు వాళ్ళు ఏవేవైతే సమస్యలు ఫేస్ చేస్తున్నారో ఏదైనా సమస్య అయితే ఆర్కాస్ అవిలో పోస్ట్ చేయడం జరుగుతుంది. వాటికి తగిన కారణాలు ఏంటి, ఎలాగ చేసుకోవాలి అనేది గైడ్లైన్స్ ఇస్తూ అట్ ది సేమ్ టైం ఓకే, సో ఇది అప్లికేషన్. అట్ ది సేమ్ టైం ఇది వాట్సాప్ లాగానే వాడుకోవడం జరుగుతుంది. సో ఏ రైతు ఎటువంటి సమస్యల ఫేస్ చేస్తున్నా కూడా ఇందులో షేర్ చేసి సమస్యకు పరిష్కారానికి ఏమేం చేయాలి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. మేము కూడా ఆన్ టైంలో మేము మా సైంటిస్ట్ బృందం కూడా ఆన్ టైంలో రెస్పాండ్ అవుతూ ఉంటుంది. అట్ ది సేమ్ టైం సో ఇందులో ఉన్న ఏంటి అంటే ఆర్కాస్ అవి కల్టివేషన్ అనేది కోర్సు ద్వారా అందించడం జరుగుతుంది రైతులకి. సో ఈ యొక్క కోర్స్ ద్వారా చూస్తే ప్రతి ఒక్క రైతుకి మొక్క నాటుకున్న భూమి సిద్ధం చేసుకునే దగ్గర నుంచి పంట నాటుకునేంత వరకు ఎటువంటి ప్రాక్టీసెస్ చేసుకోవాలి, ఏమేం చేసుకోవాలి, సాయిల్ ప్రిపరేషన్ ఏంటి, ప్లాంటేషన్ ఏంది, రూట్ స్టాక్ అంటే ఏంది, వ్యామ్ అంటే ఏంది, వాటరింగ్ అంటే వాటర్ మేనేజ్మెంటు, డిసీజ్ మేనేజ్మెంటు, పెస్ట్ మేనేజ్మెంటు, పోస్ట్ హార్వెస్టింగ్ టెక్నిక్స్, నాటుకున్న మొదటి 4 నెలల యాజమాన్య పద్ధతులు, ప్లస్ మార్కెటింగ్ స్ట్రాటజీస్. మీరు ఇందాక ఒక వీడియో చూశారు కదా, ఆ మార్కెటింగ్ స్ట్రాటజీస్ మీరు కూడా వీడియో తీయాలంటే మీకు ఏమేమి వనరులు ఉండాలి, ఎలాగో అని చెప్పేసి అవన్నీ ట్రైన్ చేస్తూ వ్యవసాయాన్ని వ్యాపార దృక్పథంతో ముందుకు తీసుకెళ్తూ మీకు కూడా నాలెడ్జ్, ఇన్ఫర్మేషన్ని షేర్ చేయడమే ఎయిమ్ కార్ట్ చేస్తున్న ముఖ్య ఉద్దేశం. ఆల్రైట్, సీక్రెట్ నెంబర్ 3లో చూసింగ్ రైట్ ప్లాంటింగ్ మెటీరియల్ విల్ గివ్ యూ 70% సక్సెస్ ఇన్ అగ్రికల్చర్. వ్యవసాయంలో మీ యొక్క 70% సక్సెస్ అనేది సరైన విత్తనం సరైన చోట ఎన్నుకోవడంలోనే దాగి ఉంది. ఆల్రైట్, 70%. ఆ 70%ని
మీ కంట్రోల్లో తీసుకోవాలి అంటే ఖచ్చితంగా ఎయిమ్ కార్ట్ ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్ ద్వారానే ఐసిఏఆర్ వాళ్ళ విజిబిలిటీతో క్వాలిటీ చెక్స్ జరిగే ఎయిమ్ కార్ట్ ద్వారానే ప్రొక్యూర్ చేసుకుంటే సీక్రెట్ నెంబర్ 1 ద్వారా మీరు ఖచ్చితంగా సక్సెస్ కావడం జరుగుతుంది. ఓకే, లెట్స్ మూవ్ విత్ ది సీక్రెట్ నెంబర్ 2. ఇది మనం చేయగలమా లేదా అని చెప్పేసి చాలామందికి డౌట్ వస్తుంది. వ్యవసాయాన్ని ఈరోజు పంట వేసేసి పొద్దున్నే మనం కోట్ల రూపాయల సంపాదన సృష్టిద్దాము అనుకునే వాళ్ళకి ఇది వర్కౌట్ కాదండి. ఖచ్చితంగా రైట్ ప్రాఫిట్స్ మనం తీసుకోవాలి అంటే మన కష్టం ఉండాలి. అట్ ది సేమ్ టైం ఇలాంటి నాలెడ్జ్ షేరింగ్ సెషన్స్లో మనం ఇచ్చిపుచ్చుకునే దాంట్లో కూడా అది కూడా కాకుండా కోర్సెస్ ఏవైతే మేము పెడతామో ఆ కోర్సెస్ని మీరు అప్డేట్ చేసుకోవడం ద్వారా మీకు మనకి ఎప్పుడైతే జ్ఞానం ఉందంటే మన బలం పెరుగుతుంది. రైట్, సో అలాగా హార్డ్ వర్క్ చేసుకుని అగ్రిలిప్ స్ట్రాటజీస్ ద్వారా ఖచ్చితంగా మీరు సక్సెస్ కాగలరు. ఈ వెరైటీ అనేది డైలీ ఇన్కమ్ అనేది ఉండటం జరుగుతుంది. సో పువ్వు అనేది ఆర్కా సవి పువ్వు అనేది ప్రతిరోజు మనకు మనీ రొటేషన్ అనేది ఉండటం జరుగుతుంది. ఎప్పుడైతే డబ్బు ప్రతిరోజు మన జోబులో ఉండటం జరుగుతుందో మన కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా పెరుగుతుంది. రైతు ఎందుకు వెనకబడతాడు, భయపడతాడు అంటే జోబులో రొటేషన్కి మనీ ఉండదు. సో ఇవన్నీ మైండ్లో తిరుగుతూ ఉంటాయి. మీరే ఆలోచించండి, డబ్బులు లేవనుకోండి మీ కాన్ఫిడెన్స్ లెవెల్ చాలా తక్కువ ఉంటుంది. అదే మంచిగా డబ్బులుండి బాగా మంచి స్టేటస్లో ఉన్నారనుకోండి మీ కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా అదే రేంజ్లో ఉంటుంది. మీలో ఎంతమంది దీనికి ఏకీభవిస్తారు ఎస్ నిజమే అని చెప్పేసి? ఎంతమంది మీరు ఏకీభవిస్తారు ఎస్ నిజమే అని చెప్పేసి? ప్లీజ్ టైప్ మీ ఇన్ ది చాట్ బాక్స్. ప్లీజ్ టైప్ మీ ఇన్ ది చాట్ బాక్స్. రైట్, సో సీక్రెట్ నెంబర్ 3 విషయానికి వచ్చేసరికి ఆర్కా సవి అనేది హై రెసిస్టెన్స్ ఉన్న మొక్క. మీరు మార్కెట్లో ఇప్పటివరకు చూసుకుంటే సెంటు, మెరాబుల్లు, ఈ వానిషా అనేది, బుల్లెట్ అనేది మీరు కేవలం అడగండి ఆ వెరైటీస్ డెవలప్ చేసింది ఎవరు, అమ్మెవరు, నాన్నెవరు, అది ఎక్కడి నుంచి వచ్చింది, టెక్నికల్ డాక్యుమెంట్ ఏదైనా ఉందా, మన భారతదేశ వాతావరణ పరిస్థితులు తట్టుకురాగలదు అని చెప్పేసి టెక్నికల్ డాక్యుమెంట్ ఉందా? దయచేసి కళ్ళు ఓపెన్ చేసి చూడండి. మన భారతదేశ శాస్త్రవేత్తలు 18 సంవత్సరాల రీసెర్చ్ అనంతరం డెవలప్ చేసిన ఈ యొక్క వెరైటీని రిలీజ్ చేయడం జరిగింది. ఆల్రైట్, సో 9 సంవత్సరాలుగా ఈ వెరైటీని సాగు చేస్తున్న నేను ఈ వెరైటీని మాత్రమే ఇప్పటివరకు రైతాంగానికి చాలామంది మార్కెట్లోకి వచ్చారనమాట. అందరూ ఓవర్ నైట్ మంచునాథ్ అయిపోదాము అని చెప్పేసి 9 సంవత్సరాలు మా శ్రమ ఉంది. 3 సంవత్సరాలు మేము పండించిన తర్వాత ఈ వెరైటీని పరిచయం చేసిన తర్వాత ఓవర్ నైట్ ప్రతి ఒక్కళ్ళు మొక్కలు నమ్ముకుందామని చెప్పేసి వచ్చిన వాళ్ళంతా ఈరోజు అయ్యే మొక్కలు బాగోలేవు పంట తీసేసాము అని కూడా వీడియోస్ చేస్తున్నారు. కేవలం ఒక్కరైతే వీడియోసే చూస్తే అద్భుతంగా ఉంది పంట, మాకు ఎంత వచ్చింది అంత వచ్చింది అని చెప్పేసి హడావిడి చేసిన వాళ్ళు ఈరోజు మేము ఆర్కా సవి తీసేసాము అని చెప్పేసి వీడియోస్ చేస్తున్నారు. కారణం మొక్కలు అమ్ముకుందామనే ఉద్దేశంతో వచ్చారు తప్ప సాగు చేసి పువ్వులు అమ్ముకుందాము అనే ఆలోచన లేకపోవడమే. రైట్, సో ఈ వెరైటీ మా వెరైటీ కూడా కాదు, ఇది ఐసిఏఆర్ డెవలప్ చేసిన వెరైటీ. భారతీయునిగా నీ వంతు పాత్ర ఈ దేశాభివృద్ధిలో ఉంది అనుకుంటున్నారా లేదనుకుంటున్నారా? చాలామంది ప్రైవేట్ వ్యక్తులైతేనేమి, ప్రైవేట్ దందా అయితేనేమి మన భారతీయ వెరైటీని రాకూడదు అని చెప్పేసి తొక్కేస్తున్నారు. ఒక భారతీయునిగా మీరు మేల్కొని ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆల్రైట్, సో నేను డిసైడ్ అయ్యాను నా యొక్క చదువు, నా యొక్క టెక్నాలజీ, నేను ఏదైతే ఉద్యోగం చేశానో ఆ టెక్నాలజీ నా దేశానికి ఉపయోగపడాలి, రైతులకు ఉపయోగపడాలి అని చెప్పేసి కోట్ల రూపాయలు విలువ చేసే అప్లికేషన్ని నేను ఐసిఏఆర్ ఐఏహెచ్ఆర్కి డొనేట్ చేశాను. సో మీ వంతుగా మీరు డొనేట్ చేయాల్సిన అవసరం లేదు. మొక్క ఎన్నుకునేటప్పుడు మీరు జాగ్రత్త వహించండి. ఆర్కా సవి గురించి ఎవరైనా కూడా నెగిటివ్ కామెంట్స్ కానీ నెగిటివ్ ఇన్ఫర్మేషన్ కానీ ఇస్తే మేము ఎయిమ్ కార్ట్ ద్వారా ఆర్కా సవి గురించి ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను, నువ్వు భారతీయుడైతే వేరే వెరైటీ నీకు నచ్చితే వేసుకోగానే ఆర్కా సవి గురించి మాత్రం తక్కువగా చేసి చూడకు. ఎందుకంటే ఇది ఆల్రెడీ రిజల్ట్స్ అనేవి చూపిస్తోంది. నేను 3 రైతులే కాదు 300 మంది రైతుల్ని కూడా నేను మీకు చూపించగలను రిజల్ట్స్. ఆల్రైట్, సో ఏంటి అనేది ఖచ్చితంగా ఇంకొక 2-3 స్లైడ్స్లో నేను మీకు చూపించేసి ముందుకు తీసుకెళ్దాం.
ఇది ఐసీఆర్ ఐఏహెచ్ఆర్ డెవలప్ చేసింది. మన భారతీయ వాతావరణ పరిస్థితులు ఖచ్చితంగా తట్టుకొని రాగలదు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అప్ టు 46 డిగ్రీస్, 4 డిగ్రీల నుంచి 46 డిగ్రీస్ వరకు తట్టుకొని రాగలదు. పూర్తి చౌడు నేలలు, పూర్తి బంకమట్టి నేలలు తప్ప ఎటువంటి నేలలైనా కూడా ఇది వ్యవసాయ సాగుకు అనుకూలం. మీరు పెద్దగా వరి కావాల్సిన అవసరం లేదు. మేము పెట్టిన కోర్సెస్ మా సిస్టమ్స్లో ఉంటే పంట అనేది సజావుగా సాఫీగా మీకు సాగుతూ ఉండడం జరుగుతూ ఉంటుంది. ఓకే, ఎక్కువ ఆలోచించుకోకుండా తీసుకున్న మా రైతుల యొక్క సక్సెస్ స్టోరీస్ అనేవి చూస్తే మనం, సో ప్రతి రైతు చాలా వరకు సక్సెస్ స్టోరీస్ షేర్ చేస్తూ ఉంటారు అన్నమాట. అయితే ఇందులో సాగు చేస్తున్న ఒక రైతు పెట్టిన వెరీ గుడ్ సర్వీస్ ఎయిమ్ కార్ట్ ద్వారా వీళ్ళు పొందింది. థ్యాంక్స్ ఫర్ గివింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ నాలెడ్జ్. ఆల్ రైట్. సో ఒక రైతు మాకు చాలా ఉపయోగపడింది, ఎప్పుడూ చూడలేని డబ్బును ప్రతి నెల పొందుతున్నామన్నా. సో ఈ యొక్క కామెంట్ చూసిన ప్రతిసారి ఉదయం లేవగానే మాకు అనిపించేది ఏంటంటే, అది మోటివేషన్ లాగా చూస్తే మేము చేసిన కృషి వల్ల ఈ సో రైతులకి డబ్బులు చూస్తున్నారు, వాళ్ళ క్వాలిటీ లైఫ్, వాళ్ళ పిల్లల్ని మంచి స్కూల్కి పంపిస్తారు, ఏదైనా విద్య వైద్యం ఉన్నత శిఖరాలు ఎదగాలి అని చెప్పేసి రైతులు ఆలోచించే విధానం ఏంటి అంటే, నేను ఎలా బతుకుతున్నానో ఆ రైతు కూడా అలాగే బతకాలి. ఏవైతే విలాసాలు, ఏవైతే నా పిల్లలు ఏ స్కూల్ అయితే చదువుతున్నారో సాటి రైతులు కూడా అలాంటి మంచి స్కూల్స్కి పంపించాలి అని చెప్పేసి ఒక ఆలోచన అనేది ఉంటుంది చూడండి. సో అదే మమ్మల్ని డ్రైవ్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. రైట్. సో మైండ్ మ్యాప్కి వచ్చేసరికి డెమాన్స్ట్రేట్, ఇది మా అప్లికేషన్ అనేది మొబైల్ అప్లికేషన్ కూడా రైతాంగానికి ఇవ్వడం జరిగింది. సో మా యొక్క రైతులు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తున్నారనమాట. ఏంటి ఎలాగా అని చెప్పేసి. భాస్కర్ అన్న, ఈయన 12 వీక్స్ బ్యాక్ వచ్చిన వీడియో అది. సో మా రైతులు వాళ్ళ సక్సెస్ స్టోరీస్ని కూడా ఒక్క నిమిషం, సో సక్సెస్ స్టోరీస్ని కూడా ఇలాగా షేర్ చేయడం జరుగుతూ ఉంటుంది అనమాట మొక్కలు తీసుకెళ్ళడానికి. సో ఇలా రైతులు. హలో ఎవరివన్, నా పేరు గణేష్, నాది అనంతపురం, ఆంధ్రప్రదేశ్. ఓకే. సో మొక్కలు క్వాలిటీ చెక్స్ ఎలా జరుగుతుంటాయి, ఆల్ రైట్, ఇవన్నీ కంప్లీట్గా షేర్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఈయన తెలంగాణ వాసి, నల్గొండ జిల్లాకు చెందిన సూర్యాపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ ఈయన రామకృష్ణ గారు అని చెప్పేసి. సో ఈయన కూడా చాలామంది రైతులను అడుగుతూ ఉంటాం అనమాట, షేర్ చేయండి అని చెప్పేసి. షేర్ చేసిన వాళ్ళవి ఖచ్చితంగా అప్లికేషన్లో ఉంచడం జరుగుతూ ఉంటుంది. ఆల్ రైట్. సో ఈయన కూడా మంచి లాభాలు అవి అయితే తీసుకుంటున్నారు. ఇలా తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ చాలామంది రైతులు సక్సెస్ఫుల్గా సాగు చేయడం జరుగుతుంది. నా పేరు ఎం ఉత్తమారెడ్డి, మాది పెళ్లిమర్రి విలేజ్, పెళ్లిమర్రి మండలం. సో అది మైండ్ మ్యాప్లో ఉన్న సీక్రెట్ నెంబర్ 3 డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఇలాగా అంటే ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేసుకున్నాం, ఆ ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేయడానికి సీక్రెట్ని కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఆల్ రైట్. సో ఇప్పుడు క్విజ్ అనేది మీకు ఉంచడం జరుగుతుంది బేసిక్గా. ఓకే. సో ఇప్పుడు కనిపిస్తుందా అండి? ఇస్ ఇట్ విజిబుల్? అందరికీ కనిపిస్తుందా స్క్రీను? ఓకే, థ్యాంక్ యూ. సో టీమ్ ప్లీజ్ పోస్ట్ ది క్విజ్. సో దయచేసి క్విజ్లో పార్టిసిపేట్ చేయండి. మీకు 4 నిమిషాలు టైం ఇస్తాము. క్విజ్లో పార్టిసిపేషన్ చేయడం ద్వారా మీ యొక్క ఆలోచనలను, మీ యొక్క వ్యవసాయ దృక్పథాన్ని ఇది కంప్లీట్గా ఈ క్విజ్ అనేది చేంజ్ చేయగలదు. ఆల్ రైట్. 3 నుంచి 4 నిమిషాలు టైం తీసుకోండి. ఖచ్చితంగా ఇది లైఫ్ చేంజింగ్ ఎక్స్పీరియన్స్ అనేది మీకు వ్యవసాయం మీద ఖచ్చితంగా కలుగుతుంది. సో టేక్ యువర్ టైం. ఈ క్విజ్ అనేది
బాక్స్. మీలో ఎంతమంది రిజల్ట్స్ మీవి చూసుకోవాలి అనుకుంటున్నారు? ప్లీజ్ టైప్ మీ ఇన్ ది చాట్ బాక్స్. ఎంతమంది ఈ రిజల్ట్స్ చూసుకోవాలి అనుకుంటున్నారు? ప్లీజ్ టైప్ మీ ఇన్ ది చాట్ బాక్స్. కమ్ వెంకటేష్ గారు. సో ఇన్ఫర్మేషన్ అనేది ఎందుకు అంటే ప్రతి ఒక్కళ్ళు చాలా బాగా రాసింటారు. మీరందరూ 95 అబోవ్ మార్కులు అనేవి తీసుకోవడం జరిగింది. ఆల్రైట్. సో బికాస్ మీరు ఈ వెబినార్లో ఎయిమ్కాట్ ఇన్ఫర్మేషన్ని ఒక భారతీయునిలాగా ఆలోచించే విధానాన్ని మీరు నేర్చుకున్నారు కాబట్టి ఖచ్చితంగా 95 అండ్ అబోవ్ మీరు స్కోర్ చేయడం జరిగింది. ఆల్రైట్. నిజంగా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాం అనమాట. ఆల్రైట్. సో ఫీడ్బ్యాక్ వచ్చేసి అదేనండి, ప్రతి ఒక్కరికి 95% పైన వచ్చింది. ఈ క్వశ్చన్స్ అవి చేసిన తర్వాత నేను మిమ్మల్ని ఇంకొక 2 క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాను. మీలో ఎంతమంది ఏకీభవిస్తారు? ఇంకా వ్యవసాయంలో చాలా ఉంది నేర్చుకోవడానికి అని చెప్పేసి మీలో ఎంతమంది ఏకీభవిస్తారు? టైప్ మీ ఇన్ ది చాట్ బాక్స్ ఇఫ్ యూ ఫీల్ ఎస్, వ్యవసాయంలో మనం నేర్చుకోవడానికి, సిస్టమేటిక్గా నేర్చుకోవడానికి చాలా ఉంది అని చెప్పేసి మీలో ఎంతమంది అనుకుంటున్నారు? టైప్ మీ ఇన్ ది చాట్ బాక్స్. ఆల్ రైట్. సో హౌ మెనీ ఆఫ్ యూ రియలైజ్డ్ సిస్టమేటిక్ అగ్రికల్చర్ దేర్ ఈజ్ పొటెన్షియల్ గ్రోత్? ఇట్లా సిస్టమేటిక్ అగ్రికల్చర్ చేసుకోవడం ద్వారానే పొటెన్షియల్ గ్రోత్ ఉందని చెప్పేసి మీలో ఎంతమంది అనుకుంటున్నారు? టైప్ మీ ఇన్ ది చాట్ బాక్స్. టైప్ మీ ఇన్ ది చాట్ బాక్స్. రైట్. సో ఇఫ్ యూ రియలీ ఫీల్ టు గ్రో అండ్ అర్న్, మీరు నిజంగా ఆలోచిస్తే అభివృద్ధిలోకి రావడానికి, సంపద సృష్టికి శ్రీకారం చుట్టడానికి అని ఆలోచిస్తే వెల్కమ్ టు జర్నీ. ఎయిమ్కాట్ మీకు ఖచ్చితంగా స్వాగతం పలుకుతోంది. మీ యొక్క నిర్ణయాన్ని గౌరవిస్తూ అట్ ది సేమ్ టైం అభినందిస్తూ. ఆల్ రైట్. సో let's come to the mind map and take it forward. వెల్కమ్ టు జర్నీ. ఖచ్చితంగా మీ నిర్ణయాన్ని అభినందిస్తూ, అప్రిషియేట్ చేస్తూ, కల్టివేషన్ ప్రాక్టీసెస్కి వచ్చేసరికి ఎలా చేసుకోవాలి, ఆర్కాసవి సాగు ఎలా చేసుకోవాలి అనే విషయాన్ని మనం డిస్కస్ చేయాలి. అంటే మొక్క నుండి మొక్కకు 3 అడుగులు, వరుస నుండి వరుసకు 6 అడుగుల వ్యత్యాసం అనేది ఉండాలి. బెడ్స్ అనేవి అంటే బోధులు అనేవి నిర్మాణం ఖచ్చితంగా చేసుకోవాలి. డ్రిప్ ఇరిగేషన్ అనేది ఉండాలి. వీడ్ మ్యాట్స్ అనేవి కూడా ఖచ్చితంగా చేసుకోవడం వల్ల కలుపు మనం చాలా వరకు నివారణ చర్యలు అనేవి చేసుకోగలం. సాయిల్ ప్రిపరేషన్ వచ్చేసరికి భూమి బాగా దుక్కుకోవాలి. బోధలు అనేవి రేస్ చేసినప్పుడు అందులో ప్యాడెరు, ఫామ్ యార్డ్ మాన్యూర్ ప్యాడెరు కానీ ఇలాంటివి మంచిగా వేసుకొని ట్రైకోడర్మా, సూడోమోనాస్ ఇలాంటివి జీవన ఎరువులు కలుపుకోవడం ద్వారా మంచిగా మనం బోధలు అనేవి చేసుకోగలం. ప్లాంటేషన్ అనేది మొక్క నుండి మొక్కకు 3 అడుగులు, వరుస నుంచి వరుసకు 6 అడుగులతో ప్లాంటేషన్ చేసుకోవాలి. మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ నేను ఇదివరకు చూపించినట్టుగా మీకు కోర్స్ రూపంలో అందించడం జరుగుతుంది. ఫుల్ బండిల్ మీకు కోర్స్ లాగా ఉండటం జరుగుతుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, డోంట్ బీ చీప్ ఆన్ గ్రేటర్ థింగ్స్. ఇన్ఫ్యాక్ట్ మీకు సబ్సిడీ కూడా మీ లోకల్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్తో మీ ఏదండి పనికి ఆహార పథక స్కీమ్ ఉంటుంది కదా, ఆ స్కీమ్ వాళ్ళతో మాట్లాడితే మీరు ఏదైతే పర్చేస్ చేశారో మీకు ఆ స్కీమ్ సంబంధించి సబ్సిడీ ఫుల్గా వస్తుంది. వై విత్ ఎయిమ్కాట్తో ఎందుకు తీసుకోవాలి అంటే నేను ఇదివరకు వీడియో చూపించినట్టుగా ఐసీఏఆర్ క్వాలిటీ విజిట్స్, వెల్ ట్రీటెడ్ ప్లాంట్ విత్ ప్లాట్ఫామ్ అసిస్టెన్స్ అండ్ స్పెషల్ రూట్ స్టాక్ ఫర్ సవి. ఆర్కా సవి కోసమనే స్పెషల్ రూట్ స్టాక్ అనేది మేము డెవలప్ చేసి చెప్తానండి. మొక్కలు మీకు ఒక మొక్క 60 రూపాయలు పడుతుందండి. మొక్కలు ఎక్కడ దొరుకుతాయంటే ఎయిమ్కాట్ ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్ అనేది చోట దొరుకుతాయి. ఈ మొక్కలు బెంగళూరు నుంచి 75 కిలోమీటర్ల దూరంలో మీకు అందుబాటులోకి వస్తాయి. అట్ ది సేమ్ టైం మీకు మొక్కలు బుక్ చేసుకునే ఈ వెసులుబాటు కూడా ఈ వెబినార్ ద్వారా మేము కల్పిస్తాము. ఓకే, ప్లీజ్ స్టే ట్యూన్. సో ఎయిమ్కాట్ ద్వారానే అందుకు తీసుకోవాలి అని చెప్పేసి కల్టివేషన్ ప్రాక్టీసెస్ వచ్చేసరికి మీకు పూర్తిగా కోర్స్ యాక్సెస్ అనేది చేయడం జరుగుతుంది. ఈ కోర్సులో మీరు మొక్కలు తీసుకున్నా తీసుకోకపోయినా కూడా మీకు ఎయిమ్కాట్ అకాడమీ ఎవరైతే 99 రూపీస్ కట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్నారో మీకు కంప్లీట్గా యాక్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది, ప్లాట్ఫామ్ యాక్సెస్. సో
ఎవరైతే స్క్రీన్ మీద 15 నిమిషాల పాటు ఉంటుంది, ఎవరైతే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కు మీరు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఎకరానికి మీరు 5,000 రూపాయలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. డిపాజిట్ చేసిన రైతులకు మొక్కలు నవంబర్ 15 నుంచి నవంబర్ 20వ తేదీ వచ్చి మీ మొక్కలు మీరు తీసుకెళ్ళచ్చు. ఆల్ రైట్. సో మీరు 5,000 రూపాయలు డిపాజిట్ చేస్తే మా టీం మిమ్మల్ని రేపు ఆధార్ కార్డు కోసం వీటి కోసం కాంటాక్ట్ చేయడం జరుగుతుంది. నవంబర్ 15 నుంచి నవంబర్ 20 ఈ డేట్స్ లోపల మీ మొక్కలు మీరు వచ్చి తీసుకెళ్ళచ్చు. ఆల్ రైట్. సో ఎవరైనా క్వశ్చన్స్ అవి అడగాలి అనుకుంటే ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్. ఎనీ క్వశ్చన్ ఆర్ యూ కెన్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ స్పీక్. ఎవరైనా క్వశ్చన్స్ అడగాలి అనుకుంటే యూ కెన్ అన్మ్యూట్ అండ్ స్పీక్.